Hello aspirants, welcome to Amersville app. Today we are going to discuss about regional current affairs of Andhra Pradesh for the month of January 2026. సో రాబోతున్న జాబ్ క్యాలెండర్ని దృష్టిలో ఉంచుకొని జనవరి నెలకు సంబంధించిన వర్తమాన అంశాలను మనం ఈరోజు సెషన్లో చూడబోతున్నాం. సో ఫర్ ద మంత్ ఆఫ్ జనవరి 2026. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో నెంబర్ 1, రాష్ట్రంలో తొలి కోవర్కింగ్ స్పేస్ సెంటర్. సో ఫస్ట్ కోవర్కింగ్ స్పేస్ సెంటర్. So first co-working space center. So in order to fill the gap between rural talent and industrial demand. So rural talent and industrial demand ni basis ga cheskoni, in order to fill the gap between rural talent and industrial demand, the Andhra Pradesh government initiated first co-working space center. Okay, so here రాష్ట్రంలో తొలి co-working space center. సో మనకు గ్రామీణ ప్రాంతంలో ఉన్న టాలెంట్ని మరియు పరిశ్రమలకు సంబంధించిన డిమాండ్కి మధ్యలో ఉండే గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఒక బ్రిడ్జ్ లాంటి ఇనిషియేటివ్ ఏంటి అంటే కోవర్కింగ్ స్పేస్ సెంటర్. సో ఇక్కడ ప్రొవైడింగ్ స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్య అభివృద్ధి కోసం ఈ ఇనిషియేటివ్ తోడ్పడుతుంది. అందులో భాగంగా కుప్పం స్వర్ణ నవదిశ నైపుణ్యాభివృద్ధి కేంద్రం, కుప్పం స్వర్ణ నవదిశ నైపుణ్యాభివృద్ధి కేంద్రం. సో కుప్పం స్వర్ణ నవదిశ సెంటర్. సో సింపుల్ వర్డ్స్లో కుప్పం స్వర్ణ నవదిశ సెంటర్. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో వాట్ ఈస్ బ్యాక్గ్రౌండ్? సో బ్యాక్గ్రౌండ్ ఆఫ్ Kuppam Swarna Navadisha Center. So as we already discussed, to fulfill the gap between rural talent and industrial demand, so మనం కున్నదేంటి ఇనిషియేటివ్ కుప్పం స్వర్ణ నవ దిశ సెంటర్. సో బ్యాక్గ్రౌండ్, ప్రారంభం జనవరి 30, 2026. సో ఎప్పుడు ప్రారంభించారు ఈ ఇనిషియేటివ్ని? మనకు జనవరి 30, 2026. వేదిక, సో వెన్యూ ఏంటి? కుప్పం, చిత్తూర్ డిస్టిక్. సో కుప్పం చిత్తూరు డిస్టిక్. ప్రారంభించిన వారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సో మనకున్న ఇనిషియేటివ్ ఏంటి? కుప్పం స్వర్ణ నవదిశ సెంటర్. ప్రారంభం జనవరి 30, 2026. వేదిక మనకు కుప్పం చిత్తూరు డిస్టిక్. అదేవిధంగా ప్రారంభించిన వారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ముఖ్య వసతులు, సో కీ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ అండర్ కుప్పం స్వర్ణ నవదిశ సెంటర్ ఏంటనేది చూద్దాం. రాష్ట్రంలో తొలి కోవర్కింగ్ స్పేస్. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద ఫస్ట్ కోవర్కింగ్ స్పేస్ సెంటర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే మొట్టమొదటి కోవర్కింగ్ స్పేస్ సెంటర్ ఇక్కడ ప్రారంభమైంది. కుప్పంలో మనకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే మొట్టమొదటి కోవర్కింగ్ స్పేస్ సెంటర్ ప్రారంభమైంది. ఎప్పుడు ప్రారంభమైంది? జనవరి 30, 2026. ఇక్కడ కుప్పం. నెక్స్ట్ సామర్థ్యం, సో కెపాసిటీ 50 మంది, 50 మంది ఒకే చోట కూర్చొని పనిచేసే వెసులుబాటు. సో ఇక్కడ కెపాసిటీ వచ్చేసి మనకేంటి? 50 మెంబర్స్. 50 మెంబర్స్కి కెపాసిటీ. సో 50 మంది ఒకే చోట కూర్చొని పనిచేసే వెసులుబాటుని ఇది ప్రొవైడ్ చేస్తుంది. జనరల్గా ఇది మనకు సంబల్పూర్ మోడల్. సో సంబల్పూర్ మోడల్ ఒడిస్సాకు సంబంధించిన సంబల్పూర్లో సేమ్ ఇలాంటి ఒక ఇనిషియేటివ్ సక్సెస్ అయింది. సో ఇలాంటి ఇనిషియేటివ్ సక్సెస్ అవడం వల్ల నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా దీన్ని ఇంప్లిమెంటేషన్ కోసం తీసుకొని రావడం జరిగింది. సో సింపుల్గా మనం ఏమంటున్నాం? కుప్పం స్వర్ణ నవదిశ సెంటర్ అంటున్నాం. సో ఇందులో మనకు ఇనిషియేటివ్స్ వచ్చేసి గవర్నమెంట్ అండ్ ఆదిత్య బిర్లా గ్రూప్. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. ఇట్ ఈస్ ఎ collaborative venture
collaborative venture of Hindalco, that is Aditya Birla Group, Aditya Birla Group and Government of Andhra Pradesh, Government of Andhra Pradesh. So collaborative venture of Hindalco Group and Government of Andhra Pradesh, that is Aditya Birla Group and Government of Andhra Pradesh. ఫస్ట్ మనకు సంబల్పూర్లో ఇది సక్సెస్ అయిన తర్వాత సేమ్ అలాంటి ఇనిషియేటివే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండాలి అనే ఒక కోణంలో కుప్పంలో మనం దీన్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. జనవరి 30, 2026న ప్రారంభమైంది కుప్పం. సో ప్రారంభించిన వారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ డిజిటల్ లైబ్రరీ. ఇందులో ఉండే ఇతర ఫెసిలిటీస్ ఏంటి? డిజిటల్ లైబ్రరీ, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్. సో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్, ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఒక కోటి వ్యయంతో అత్యాధునిక డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయడం. సో డిజిటల్ లైబ్రరీ. సో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఆధ్వర్యంలో 1 కోటి వ్యయంతో మనకు డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయడం. అదేవిధంగా 50 మంది ఒకేసారి వర్క్ చేసే ఒక కెపాసిటీతో దీన్ని బిల్డప్ చేయడం జరిగింది. నెక్స్ట్ లక్ష్యాలు మరియు ప్రయోజనాలు, గోల్స్ అండ్ బెనిఫిట్స్. సో నైపుణ్యాభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్. సో 2000 మంది యువతకు నైపుణ్య శిక్షణ మరియు సాధికారత కల్పించడం. సో ప్రొవైడింగ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎట్ ద సేమ్ టైం ఫర్ దేర్ ఎంపవరింగ్ యూత్. నెక్స్ట్ కుటుంబ ప్రయోజనం, మల్టీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 2500 కుటుంబాల జీవనోపాధిని మెరుగుపరచడం. సో ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ enhance for their livelihood. So providing livelihood to 2500 families. సాంకేతికత, స్థానిక యువతకు ఐటీ మరియు ఇతర ఆధునిక రంగాలలో ఉపాధి అవకాశాలను చేరువ చేయడం. సో సాంకేతికత ఏంటి? ఉపాధి అవకాశాలను చేరువ చేయడం. సో హియర్ స్థానిక యువతకు ఐటీ మరియు ఇతర ఆధునిక రంగాలలో ఉపాధి అవకాశాలను చేరువ చేయడం అంటే ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ టు ద యూత్ ఇన్ ఐటీ సెక్టర్ అండ్ అదర్ మోడర్న్ టెక్నాలజీ సెక్టార్స్లో యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడం. సింపుల్గా ఏంటి? ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేయడం కోసం తీసుకొచ్చిన ఇనిషియేటివ్. సో మనకు పరీక్ష కోణంలో మనకు ముఖ్యమైన అంశాలు ఏంటి? సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ టు బి రిమెంబర్డ్ ఫర్ అవర్ ఎగ్జామినేషన్? సో నిర్వహణ సంస్థ ఏపీ టెక్నాలజీ సర్వీసెస్. ప్రత్యేకత, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి కోవర్కింగ్ స్పేస్ సెంటర్. సో ఆల్రెడీ మనం సంబల్పూర్లో సక్సెస్ అయింది, బట్ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా తీసుకొచ్చిన ఒక కోవర్కింగ్ స్పేస్ సెంటర్. బడ్జెట్ సుమారుగా 1 కోటి రూపాయలు. లక్ష్యం ఏంటి? స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్. సో ప్రొవైడింగ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ టు ద రూరల్ యూత్. సో ఒకవేళ మనం దీనికి సంబంధించిన క్వశ్చన్ ఒకసారి మళ్ళీ రీకాల్ చేద్దాం, సో దట్ విల్ ఆన్సర్ దిస్ వన్. సో కుప్పం స్వర్ణ నవదిశ సెంటర్ లాంచ్ డేట్ ఎప్పుడు? మనకు జనవరి 30, 2026. ఎక్కడ? కుప్పం. ప్రారంభించిన వాళ్ళు ఎవరు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సో ఇది రాష్ట్రంలోనే తొలి కోవర్కింగ్ స్పేస్. సామర్థ్యం ఎంత? 50 మంది ఒకే చోట కూర్చొని పనిచేసే వెసులుబాటు ఇందులో ఉంటుంది. నెక్స్ట్ ప్రొవైడింగ్ డిజిటల్ లైబ్రరీ. వ్యయం ఎంత? 1 కోటి రూపాయలతోటి డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా 20,000 మంది యువతకు ప్రొవైడింగ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్. సో నైపుణ్య శిక్షణ మరియు సాధికారత కల్పించడం. కుటుంబ ప్రయోజనం, ఎన్ని కుటుంబాలు? 2,500 కుటుంబాలు ప్రయోజనం పొందబోతున్నాయి. సో సాంకేతికత, స్థానిక యువతకు ఐటీ మరియు ఇతర ఆధునిక రంగాలలో ఉపాధి అవకాశాలను కల్పించడం. నిర్వహణ సంస్థ ఏపీ టెక్నాలజీ సర్వీసెస్. ప్రత్యేకత, ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి కోవర్కింగ్ స్పేస్ సెంటర్. బడ్జెట్ 1 crore రూపీస్. లక్ష్యం
స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్. సో నైపుణ్యాభివృద్ధి మరియు సాధికారిత కల్పించడం. ఆంధ్రప్రదేశ్లో నైపుణ్యాభివృద్ధి మరియు డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఇటీవల వార్తల్లో నిలిచిన కుప్పం స్వర్ణ నవదిశ కేంద్రంకి సంబంధించి ఈ కింది వాక్యాలను పరిశీలించండి. సో ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. కీవర్డ్ ఏంటి? ఈ కింది వాక్యాలను పరిశీలించండి. సో ఆంధ్రప్రదేశ్లో నైపుణ్యాభివృద్ధి మరియు డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఇటీవల వార్తల్లో నిలిచిన కుప్పం స్వర్ణ నవదిశ కేంద్రంకు సంబంధించి ఈ కింది వాక్యాలను పరిశీలించండి. సో ఐడెంటిఫై ద స్టేట్మెంట్స్. ఈ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రభుత్వ కోవర్కింగ్ స్పేస్ సెంటర్ను ఏర్పాటు చేశారు. సో ఈ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ప్రభుత్వ కోవర్కింగ్ స్పేస్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఓకే, కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ సెకండ్, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక డిజిటల్ గ్రంథాలయాన్ని నెలకొల్పారు. సో దే ఎస్టాబ్లిష్డ్ ఏ డిజిటల్ లైబ్రరీ అండర్ ఏపీ టెక్నాలజీ సర్వీసెస్. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఈ కేంద్రం ద్వారా ప్రధానంగా 20,000 కుటుంబాలకు నేరుగా ఆర్థిక లబ్ధి చేకూర్చడమే ఏకైక లక్ష్యం. సో మనం ఇక్కడ 20,000 కుటుంబాలు అంటున్నాం, కానీ మనం డిస్కస్ చేసింది ఏంటి? 2,500 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. ఎట్ ద సేమ్ టైం ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ టు ఆల్మోస్ట్ 20,000 యూత్. 20,000 మంది యువకులకు మనకు యువకులకు మనకు ఉపాధి అవకాశాలను లభించడం జరుగుతుంది. తద్వారా సుమారుగా 2,500 కుటుంబాలు లబ్ధి పొందబోతున్నాయి అని. సో ఇక్కడ మనకు 20,000 కుటుంబాలు అని ఇచ్చారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ ఏంటి? 20,000 మంది యువకులు ఒకవేళ ఉంటే మనకు అది కరెక్ట్ స్టేట్మెంట్ అయ్యేది. సో ఇందులో మనకు 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. పై వాటిలో సరైన వాక్యాలు ఏవి? ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2. సో స్టేట్మెంట్ 3 ఎందుకు కాదంటే ఇక్కడ 20,000 కుటుంబాలకు నేరుగా ఆర్థిక లబ్ధి చేకూర్చడమే ఏకైక లక్ష్యం అని పేర్కొన్నారు. సో మనం ఎగ్జామినేషన్లో జనరల్గా ఏం చేస్తామంటే 20,000 అని చూసే వరకు ఓకే మనం 20,000 అని చదివాం కదా అనుకుంటాం, కానీ అక్కడ ఉండే కీవర్డ్ ఏంటి? 20,000 కుటుంబాలు అని మెన్షన్ చేశారు. అదే ఒకవేళ మనకు 20,000 మంది యువతకు నైపుణ్య శిక్షణ కోసం అంటే అది కరెక్ట్ స్టేట్మెంట్ అయ్యేది. కానీ ఇక్కడ 20,000 మంది కుటుంబాలు అని ఇవ్వడం జరిగింది. సో మనం ఎగ్జామినేషన్ టెన్షన్లో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే వాతావరణంలో మనం ఇలాంటి మిస్టేక్స్ ఎక్కువగా చేయడం జరుగుతుంది. సో 20,000 కుటుంబాలకు బదులు ఒక్కొక్కసారి మన మైండ్లో 20,000 మంది యువత అని కూడా మనం దాన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. తద్వారా ఇలాంటి కీవర్డ్స్ పైన కొంచెం మోర్ ఫోకస్డ్గా ఉంటే మనకి ఎగ్జామినేషన్లో తెలిసిన మార్క్స్ని మనం పోగొట్టుకోం. ఓకేనా? సింపుల్గా మనం ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 5 to 10 క్వశ్చన్స్ మనకు తెలిసి మనం తప్పు చేయడం జరుగుతుంది. ఒకసారి ఇలాంటి కీవర్డ్స్ పైన మనం ఫోకస్ చేసి ఎక్కువగా టెస్ట్ సిరీస్లో అలాంటివి తీసుకుంటే మనకు ఇలాంటివి మనం ఈజీగా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ కీవర్డ్స్ ఆఫ్ ద క్వశ్చన్స్. నెక్స్ట్ సెకండ్, స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్స్. స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్స్. సో హియర్ స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్స్ 2020. సో 2025కి సంబంధించి స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్స్. సో నేపథ్యం, బ్యాక్గ్రౌండ్, ప్రకటన తేదీ జనవరి 27, 2026. నెక్స్ట్ నిర్వహణ, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సమగ్ర శిక్ష విభాగం. సో ఇందులో మనకు నిర్వహించేది ఎవరు? సమగ్ర శిక్ష విభాగం వాళ్ళు దీన్ని నిర్వహించడం జరుగుతుంది. సో ముఖ్య అతిథి ఏపీ సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు. సో మనకున్న కాన్సెప్ట్ ఏంటి? టాపిక్ ఏంటి? స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్స్ 2025. సో ఎప్పుడు ప్రకటించడం జరిగింది? జనవరి 27, 2026.
నెక్స్ట్ నిర్వహణ, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సమగ్ర శిక్ష విభాగం. సో సమగ్ర శిక్ష విభాగం వాళ్ళు నిర్వహించారు. ముఖ్య అతిథిగా అటెండ్ అయింది ఎవరు? ఏపీ సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావు. సో ఎంపిక ప్రమాణాలు, సెలక్షన్ క్రైటీరియా. సో వాట్ వర్ ద సెలక్షన్ క్రైటీరియా అనేది చూద్దాం. పాఠశాలలను ఈ క్రింది 5 ప్రధాన అంశాల ఆధారంగా రేటింగ్ చేస్తారు. 1 సురక్షిత తాగునీరు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, చేతులు కడుక్కోవడం, వ్యర్థాల నిర్మూలన, హరితవనం అంటే ఏంటి? మొక్కలు నాటడం ఎక్సెట్రా. సో ఇక్కడ మనం స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్స్ ని తీసుకుని వస్తున్నాం. అంటే దాని వెనుకున్న లక్ష్యం ఏంటో చూడాలి ఫస్ట్. సో టార్గెట్ ఏంటి? స్కూల్ స్టూడెంట్స్ లో ఫండమెంటల్ డ్యూటీస్ ని, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ పైన వాళ్ళకు ఒక అవేర్నెస్ ని క్రియేట్ చేయడం. ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్, అదేవిధంగా ఇంపార్టెన్స్ ఆఫ్ హైజీన్, ఇంపార్టెన్స్ ఆఫ్ శానిటేషన్, ఇలాంటి వాటిపైన స్కూల్ విద్యార్థులకు ఒక అవగాహన తీసుకొని రావాలన్న ఉద్దేశంతో లాంచ్ చేసిన ఒక ఇనిషియేటివ్ని మనం స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్స్ అంటున్నాం. దాని ప్రకారం మనకు 2025 ప్రకటించింది. ఇప్పుడు జనవరి 27, 2026 రోజు మనం ప్రకటించడం జరిగింది. నిర్వహించేది ఎవరు? సమగ్ర శిక్ష విభాగం. సో ఇందులో ఉండే 5 ప్రధాన అంశాలు ఏంటి? సురక్షిత తాగునీరు, సేఫ్ డ్రింకింగ్ వాటర్. నెక్స్ట్ పరిశుభ్రమైన మరుగుదొడ్లు, సో టాయిలెట్స్ కి సంబంధించి. సో సురక్షితమైన తాగునీరు, విద్యార్థులకు స్వచ్ఛమైన నీటి లభ్యత. పరిశుభ్రమైన మరుగుదొడ్లు మీన్స్ పారిశుద్ధ్య నిర్వహణ, సో శానిటేషన్ కి సంబంధించిన నిర్వహణ. మరియు చేతులు కడుక్కోవడం, సో ఇంపార్టెన్స్ ఆఫ్ క్లీనింగ్ యువర్ హ్యాండ్స్ విత్ సోప్. సో సబ్బుతో చేతులు కడుక్కునే అలవాటును ప్రోత్సహించడం. సో దట్ ఇన్ ఆర్డర్ టు కీప్ హైజినిటీని వీళ్ళు ఎన్హాన్స్ చేయడం కోసం తీసుకున్న ఒక కీ కాంపోనెంట్. నెక్స్ట్ వ్యర్థాల నిర్మూలన, పాఠశాల ఆవరణలో చెత్త మేనేజ్మెంట్. సో మనకి ఇక్కడ ఏంటి? పాఠశాల అంటే వాళ్ళ సరౌండింగ్స్, ఆ పరిసరాలను వాళ్ళు ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి. సో వాళ్ళకి ఎన్విరాన్మెంట్ పట్ల ఒక అవగాహన రావాలి అనే ఒక ఉద్దేశంతో ఈ కాంపోనెంట్ను కూడా యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ హరితవనం, సో మొక్కలు నాటడం మరియు పర్యావరణ పరిరక్షణ. సో ఇక్కడ మొక్కలు నాటడంతో పాటు వాటిని పరిరక్షించాలనే దృక్పథాన్ని పాఠశాల విద్యార్థులలో మనం నింపడం కోసం తీసుకొచ్చిన ఇనిషియేటివ్. అందులో కీ కాంపోనెంట్స్ 5: హరితవనం, వ్యర్థాల నిర్మూలన మరియు చేతులు కడుక్కోవడం, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, సురక్షితమైన త్రాగునీరు. నెక్స్ట్ ముఖ్య ఫలితాలు అండ్ బహుమతులు, అవుట్కమ్స్ అండ్ అవార్డ్స్. సో ఏపీ నుంచి ఎంపికైంది ఎవరు? జాతీయ స్థాయికి ఆంధ్రప్రదేశ్ నుంచి 20 పాఠశాలలు ఎంపికయ్యాయి. సో మనకు 20 స్కూల్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. 20 స్కూల్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా మొత్తం 200 పాఠశాలలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. అంటే 200 పాఠశాలలను ఎంపిక చేస్తే మనకు 20 పాఠశాలలు ఆంధ్రప్రదేశ్ నుంచే ఉండడం గర్వకారణం. నెక్స్ట్ నగదు పురస్కారం, ఎంపికైన ప్రతి పాఠశాలకు 1,00,000 నగదు బహుమతిని అందజేయడం. సో ఎంపికైన ప్రతి పాఠశాలకు 1,00,000 నగదు బహుమతిని అందజేయడం జరుగుతుంది. అదనపు ప్రోత్సాహం, సో నగదు పురస్కారంతో పాటు అదనంగా వీళ్ళకిచ్చే ప్రోత్సాహకాలు ఎలాంటివి? ఆ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు విజ్ఞాన యాత్ర, ఎడ్యుకేషనల్ టూర్కు అవకాశం కల్పిస్తారు. సో నగదు పురస్కారం ఎంత? 1,00,000 రూపాయలు ఇవ్వడంతో పాటు మనకు ఆ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు విజ్ఞాన యాత్ర అంటే ఎడ్యుకేషనల్ టూర్కి అవకాశం కల్పించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఇనిషియేటివ్ ఏంటి? స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్స్ 2025కు సంబంధించి ప్రదానం చేసింది ఎప్పుడు? మనం ప్రకటన చేసింది ఎప్పుడు? జనవరి 27, 2026. ఇందులో ఉండే 5 కీ కాంపోనెంట్స్ ఏంటి? సురక్షితమైన తాగునీరు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, సబ్బులతో చేతిని కడుక్కోవడం, వ్యర్థాల నిర్మూలన మరియు హరిత వనం. ఓకే, నెక్స్ట్ దేశవ్యాప్తంగా ఎంపికయ్యే 200 పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం అందించే నగదు పురస్కారం ఎంత? సో ఆంధ్రప్రదేశ్ నుంచి 20 స్కూళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ
కేంద్ర ప్రభుత్వం అందించే నగదు పురస్కారం ఎంత నగదు పురస్కారం లభిస్తుంది చూద్దాం. 50,000, 5 లక్షలు, 2 లక్షలు, 1,00,000. సో ఇక్కడ 1,00,000 రూపాయలు. సో ఎంపికయ్యే 200 పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం ఒక్కో పాఠశాలకు మనకు 1,00,000 రూపాయలను ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ప్రొవైడింగ్ 1,00,000 రూపీస్ ఫర్ సెలెక్టెడ్ స్కూల్స్. నెక్స్ట్ ఏపీ అడ్వాంటేజ్ దావోస్ 2026 కీలక అంశాలు. సో ఏపీ అడ్వాంటేజ్ దావోస్ 2026 కీలక అంశాలు అవేంటో చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనవరి 20న జరిగిన ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్ అనే బ్రేక్ఫాస్ట్ సెషన్లో రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా ప్రదర్శించారు. సో ఇక్కడ మనకు ఇన్వెస్ట్మెంట్ హబ్గా ఆంధ్రప్రదేశ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ హబ్. సో ప్రపంచ దేశాలకు ఆంధ్రప్రదేశ్ ఒక పెట్టుబడుల గమ్యస్థానంగా మారాలి అని చెప్పేసి ఆ కోణంలో తీసుకున్న ఒక స్టెప్. ప్రధాన విధానం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో ఎర్లియర్ మనం చాలాసార్లు ఏం డిస్కస్ చేసాం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది. సో ఇప్పుడు దాన్ని మోడర్న్ వర్షన్ ఏంటి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో గతంలో ఉన్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కంటే వేగంగా అనుమతులు, సౌకర్యాలు కల్పించే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని ఏపీ అమలు చేస్తుంది. సో ఎర్లియర్ మనకున్నది ఏంటి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో అందులో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, ప్రొవైడింగ్, మనకు ఎలాంటి అనుమతులను ప్రొవైడ్ చేయడం, అదేవిధంగా సౌకర్యాలను కల్పించేవాళ్ళు. సో ఇక్కడ వాళ్ళకు పర్మిషన్స్ కానీ అదేవిధంగా వాళ్ళకు ఫెసిలిటీస్ని కానీ త్వరితగతిన వాళ్ళు అందజేసేవాళ్ళు, సో ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్లో ఇంకా వేగంగా వాళ్ళకు అనుమతులను ఇవ్వడం, సౌకర్యాలను కల్పించడం ఇందులో భాగాలు. సో ఇక్కడ ఈజ్ ఆఫ్ డూయింగ్ రిప్లేస్డ్ బై స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో ఇక్కడ కీ కాంపోనెంట్ ఏంటి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు ఒక గమ్యస్థానంగా మారాలి అని చెప్పి తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ని మనం ఏమంటున్నాం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నాం. నెక్స్ట్ లక్ష్యం 2047 నాటికి భారత్ ప్రపంచ శక్తిగా మారే క్రమంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలపడం. సో మనం 2047, సో స్వాతంత్రం వచ్చి మనకు 100 years అవుతుంది. సో స్వాతంత్రం వచ్చి 100 years అవుతుంది. సో అందులో భాగంగా 2047 నాటికి భారతదేశం ముందు వరుసలో ఉండాలి, అంటే అగ్రగామిగా ఉండాలి, ప్రపంచంలో ఒక శక్తిగా మారాలి. అందులో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండాలి. సో ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూషన్ ఇందులో అగ్రగామిగా ఉండాలి, సో ఎక్కువ మొత్తంలో ఉండాలి అనే కోణంలో మనం తీసుకున్న ఒక ఇనిషియేటివ్. పెట్టుబడులు మరియు కీలక ప్రాజెక్టులు. సో ఈ దావోస్ 2026 ఏపీ అడ్వాంటేజ్ అనే కీలక అంశాలలో నెక్స్ట్ కాంపోనెంట్ ఏంటి, పెట్టుబడులు అండ్ కీలక ప్రాజెక్టులు. రాష్ట్రంలో ఇప్పటికే ఖరారైన భారీ పెట్టుబడులు. సో భారీ పెట్టుబడులు ఆల్రెడీ ఖరారైనవి ఏంటో చూద్దాం. బీపీసీఎల్. సో బీపీసీఎల్ వల్ల ఏంటి, 1,00,000 కోట్ల పెట్టుబడితో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు. ఆయిల్ రిఫైనరీ, సో ఎస్టాబ్లిషింగ్ ఆయిల్ రిఫైనరీ, బీపీసీఎల్ ఆల్రెడీ 1,00,000 కోట్ల పెట్టుబడితో. నెక్స్ట్ అర్సెలార్ మిత్తల్ విశాఖపట్నంలో భారీ ఉక్కు నగరం, స్టీల్ సిటీ నిర్మాణం. సో ఇక్కడ ఏంటి, స్టీల్ సిటీ నిర్మాణం ఎక్కడ, విశాఖ నగరంలో. నెక్స్ట్ ఎన్టీపీసీ వల్ల చర్య ఏంటో చూద్దాం. గ్రీన్ హైడ్రోజన్ రంగంలో భారీ పెట్టుబడులు. సో గ్రీన్ హైడ్రోజన్ రంగంలో భారీ పెట్టుబడులతో మనకు ఎన్టీపీసీని చూస్తున్నాం. అదేవిధంగా గూగుల్ డిజిటల్ మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు. సో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్ చేయడం కోసం మనకున్న కంపెనీ ఏంటి, గూగుల్. నెక్స్ట్ మౌలిక సదుపాయాలు అండ్ భౌగోళిక బలం. సో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ ఏమున్నాయి మనకు, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ అండ్ స్ట్రెంగ్త్ విత్ రెస్పెక్ట్ టు ద జాగ్రఫికల్ ఫీచర్స్. సో జాగ్రఫికల్ ఫీచర్స్ వల్ల ఆంధ్రప్రదేశ్కు ఉండే అడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. తీరరేఖ. సో ఇక్కడ మనకు తీరరేఖ.
సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తీరరేఖ సో దాదాపుగా 1054 కిలోమీటర్ల 1054 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరం రాష్ట్రానికి ప్రధాన బలం. సో మనకి ఇక్కడున్న తీరరేఖ ఆల్మోస్ట్ మనకు 1054 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇది ఆంధ్రప్రదేశ్కున్న అడ్వాంటేజ్. నెక్స్ట్ 1054 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరం రాష్ట్రానికి ప్రధాన బలం. హబ్ అండ్ స్పోక్ మోడల్. సో డెవలపింగ్ హబ్ అండ్ స్పోక్ మోడల్ ప్రతి 50 కిలోమీటర్ల పరిధిలో ఒక పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటు. సో హబ్ అండ్ స్పోక్ మోడల్ అంటే ఏంటి అంటే జనరల్గా మిడిల్లో ఒక హబ్ అంటే మెయిన్ కంపెనీ కానీ అలాంటిది, దానికి సంబంధించిన బ్రాంచెస్, దాన్ని మనం ఏమంటున్నాం స్పోక్ అంటున్నాం. సో ఇక్కడ మెయిన్ బ్రాంచ్ ఉంటుంది, దానికి సంబంధించిన బ్రాంచెస్ కానీ దానికి సంబంధించిన ఇతర కీలకమైన కాంపోనెంట్స్ ఉంటుంది. సో దీన్ని మనం హబ్ అండ్ స్పోక్ మోడల్ అంటున్నాం. హబ్ అండ్ స్పోక్ మోడల్. సో ఇందులో భాగంగా హబ్ అండ్ స్పోక్ మోడల్ ప్రతి 50 కిలోమీటర్ల పరిధిలో పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటు. సో మనకు ఇక్కడ ఆల్మోస్ట్ 1054 కిలోమీటర్స్ ఉంది. సో ప్రతి 50 కిలోమీటర్లకు మనకు ఒక హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడం, పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఫర్ ఎవ్రీ 50 కిలోమీటర్స్. అంటే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 21 హబ్ అండ్ స్పోక్ మోడల్ పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ మనం చూడబోతున్నాం. ఓకే, సో ఇక్కడ హబ్ సెంటర్లో ఉంటుంది, ఇవన్నీ మనకు బ్రాంచెస్, వాటిని మనం స్పోక్ అంటున్నాం. హబ్ అండ్ స్పోక్ మోడల్. హబ్ అండ్ స్పోక్ మోడల్ ప్రతి 50 కిలోమీటర్ల పరిధిలో పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటు. గేట్వే తూర్పు తీరంలో ఎగుమతులకు ఏపీని ప్రధాన ద్వారంగా మార్చడం. సో ఇక్కడ ఎక్స్పోర్ట్స్ కోసం ఆంధ్రప్రదేశ్ను ఒక గేట్వేగా మార్చడం. సో ఇక్కడ మేకింగ్ ఆంధ్రప్రదేశ్ ఏ గేట్వే ఫర్ ద ఎక్స్పోర్ట్స్ ఇన్ ఈస్టర్న్ కోస్ట్. సో మనకు 1054 కిలోమీటర్ల తీర రేఖ ఉంది. సో దాన్ని హబ్ అండ్ స్పోక్ మోడల్లో డెవలప్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ని తూర్పు తీరంలో ఒక ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దాలి అనే కాన్సెప్ట్ తోటి తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్. సో తూర్పు తీరంలో ఎగుమతులకు ఏపీని ప్రధాన ద్వారంగా అంటే ఒక గేట్వేగా మార్చడం. నెక్స్ట్ సాంకేతికత అండ్ భవిష్యత్తు లక్ష్యాలు. సో టెక్నాలజీ అండ్ ఫ్యూచర్ టార్గెట్స్ ఏంటో చూద్దాం. డ్రోన్ టెక్నాలజీ. సో డెవలప్మెంట్ ఆఫ్ డ్రోన్ టెక్నాలజీ. వ్యవసాయం, వైద్య రంగాలలో డ్రోన్ల వినియోగం. సో యూటిలైజేషన్ ఆఫ్ డ్రోన్స్ ఇన్ అగ్రికల్చర్ అండ్ హెల్త్ సెక్టర్. హెల్త్. సో మనకు వైద్య రంగానికి సంబంధించిన మరియు వ్యవసాయంలో యూసేజ్ ఆఫ్ డ్రోన్స్. డ్రోన్ అంబులెన్సెస్ 2026 నాటికి ఏపీ నుంచి డ్రోన్ అంబులెన్సెస్ సేవలను ప్రారంభించే ఆలోచన. 2026 నాటికి మనకు డ్రోన్ అంబులెన్స్ని డెవలప్ చేయాలని ఒక కాన్సెప్ట్ తోటి తీసుకొచ్చిన ఇనిషియేటివ్. ప్రకృతి సేద్యం. రాబోయే 3-4 ఏళ్లలో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేయడం. న్యాచురల్ ఫార్మింగ్ ఇన్ ఆల్మోస్ట్ 50 lakh ఎకర్స్లో రానున్న 3 నుంచి 4 సంవత్సరాల గ్యాప్లో మనకు 50 లక్షల ఎకరాలలో న్యాచురల్ ఫార్మింగ్ని డెవలప్ చేయడం. అదేవిధంగా 2026 నాటికి డ్రోన్ అంబులెన్స్ని డెవలప్ చేయడం. అదేవిధంగా యూసేజ్ ఆఫ్ డ్రోన్స్ ఇన్ వ్యవసాయం అండ్ వైద్య రంగంలో దానికోసం తీసుకున్న లక్ష్యాలు. సో గ్రూప్ 2 ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ కోసం క్విక్ డేటా పాయింట్స్. సో అంశం వివరాలు. విదేశీ పెట్టుబడులు FDI అంటున్నాం, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. విదేశీ పెట్టుబడులు గత 9 నెలల్లో భారత్కు వచ్చిన మొత్తం FDIలలో 25% ఏపీ ఆకర్షించింది. సో మనకు లాస్ట్ 100% FDIs వస్తే అందులో 25% FDIస్ని ఆంధ్రప్రదేశ్ ఆకర్షించడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 1/4, 25% అంటే 1/4 ఆఫ్ FDIs కేమ్ టు ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ తీరరేఖ పొడవు 1054 కిలోమీటర్లు. లక్ష్యం వికసిత్ భారత్ 2047లో ఏపీ కీలక పాత్ర.
సో వికసిత్ భారత్ ఏంటి 2047. సో మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. దాన్ని మనం వికసిత్ భారత్ 2047తో ముందుకు వెళ్తున్నాం. అందులో ఏపీని అగ్రగామిగా నిలపడమే వీరి లక్ష్యం. నెక్స్ట్ వ్యాపార విధానం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో ఎర్లియర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండేది, దాన్ని రిప్లేస్ చేసి మనకు వచ్చిందంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో దావోస్ వేదికగా జరిగిన ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ సంవత్సరం నాటికి ఏపీ నుంచి డ్రోన్ అంబులెన్స్ సేవలను ప్రారంభించాలని యోచిస్తున్నట్టు తెలిపారు. సో దావోస్ వేదికగా జరిగిన ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ సంవత్సరం నాటికి ఏపీ నుంచి డ్రోన్ అంబులెన్స్ సేవలను ప్రారంభించాలని యోచిస్తున్నట్టు తెలిపారు. సో ఏ సంవత్సరం వరకు మనకు బై ద ఎండ్ ఆఫ్ 2026. సో 2026 నాటికి ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ అంబులెన్స్ సేవలను ప్రారంభించాలి అని చెప్పేసి యోచిస్తున్నట్లు తెలిపారు 2026. సో నెక్స్ట్ గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమోనియా ప్లాంట్. గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమోనియా. సో గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమోనియా ప్లాంట్. సో గ్రీన్ హైడ్రోజన్ వాటర్ని త్రూ ఎలక్ట్రోలైసిస్ మనం హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ గా మనం విడగొట్టడం జరుగుతుంది. సో ఇక్కడ హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్. సో ఇక్కడ మనకు వెలువడిన హైడ్రోజన్ కి నైట్రోజన్ ని మనం యాడ్ చేస్తే విల్ గెట్ గ్రీన్ అమోనియా. సో గ్రీన్ అమోనియా ఏ విధంగా వస్తుంది? ఎలక్ట్రోలైసిస్ ద్వారా వాటర్ నుంచి మనం హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ని సపరేట్ చేసిన తర్వాత అదే హైడ్రోజన్ కి నైట్రోజన్ కలిపితే మనకు గ్రీన్ అమోనియా ఫామ్ అవడం జరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి? ఎలక్ట్రోలైసిస్. సో మనకు జనరల్ గా యానోడ్, క్యాథోడ్, క్యాథోడ్. సో ఇక్కడ మనకు నెగటివ్ చార్జెస్ విల్ డిపాజిట్ హియర్ పాజిటివ్ చార్జెస్ విల్ డిపాజిట్ ఇక్కడ క్యాథోడ్ పాజిటివ్ చార్జెస్, యానోడ్ దగ్గర మనకు నెగటివ్ చార్జెస్ డిపాజిట్ అవుతాయి. సో ఇక్కడ మనకు హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ గా విడిపోవడం జరుగుతుంది. అదే హైడ్రోజన్ కి మనం నైట్రోజన్ కలిపినప్పుడు మనకు వచ్చేదే గ్రీన్ అమోనియా. సో ఎలక్ట్రోలైసిస్ ద్వారా మనం యానోడ్ దగ్గర నెగటివ్ చార్జెస్ అండ్ క్యాథోడ్ దగ్గర పాజిటివ్ చార్జెస్ ఉంటాయి, యానయాన్, క్యాటయాన్. సో గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమోనియా ప్లాంట్ ముఖ్య అంశాలు. శంకుస్థాపన చేసిన తేదీ జనవరి 17, 2026. సో ప్రాజెక్టు వేదిక కాకినాడ, ఆంధ్రప్రదేశ్. సో ప్రాజెక్ట్ శంకుస్థాపన తేదీ జనవరి 17, 2026. ప్రాజెక్టు వేదిక కాకినాడ, దట్ ఈస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ముఖ్య అతిథులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షులు. సో వీళ్ళందరూ ముఖ్య అతిథులుగా హాజరవడం జరిగింది. సో శంకుస్థాపన తేదీ జనవరి 17, 2026. అదేవిధంగా వేదిక కాకినాడ, ఆంధ్రప్రదేశ్. నిర్వహణ సంస్థలు గ్రీన్ కో మరియు ఏఎం గ్రీన్. సో ఇక్కడ రెండు సంస్థలు ఇంపార్టెంట్, గ్రీన్ కో అండ్ ఏఎం గ్రీన్ అనే సంస్థలు. కీలక వ్యక్తులు అనిల్ కుమార్ చలమల శెట్టి, కొల్లి మహేష్. సో హియర్ అనిల్ కుమార్ చలమల శెట్టి ఏఎం గ్రూప్ చైర్మన్, అదేవిధంగా కొల్లి మల్లేష్ ఏఎం గ్రీన్ ప్రెసిడెంట్. ప్రాజెక్టు ప్రత్యేకతలు. సో స్పెషల్ ఫీచర్స్ ఏంటో చూద్దాం. ప్రపంచ రికార్డు. ఇది ప్రపంచంలోనే అతి భారీ గ్రీన్ హైడ్రోజన్ మరియు గ్రీన్ అమోనియా ఉత్పత్తి ప్లాంట్.
సో ఇది ప్రపంచంలోనే అతి భారీ గ్రీన్ హైడ్రోజన్ మరియు గ్రీన్ అమోనియా ఉత్పత్తి ప్లాంట్. సో గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమోనియా ప్రొడక్షన్ ప్లాంట్, అతి పెద్ద ప్రొడక్షన్ ప్లాంట్. లక్ష్యం ఏంటి? 2027 జూన్ నాటికి కాకినాడ నుంచి 5 లక్షల టన్నుల ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడం, ఎక్స్పోర్టింగ్ 5 lakh tons టు ఫారిన్. సో 2027 నాటికి కాకినాడ నుంచి 5 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడం అనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. ఎలక్ట్రోలైజర్స్ తయారీ. కాకినాడలో 2 గిగావాట్ల సామర్థ్యం గల ఎలక్ట్రోలైజర్స్ తయారీ యూనిట్ని 2000 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు. సో ఎలక్ట్రోలైజర్స్ ఉండడం వల్లనే మనకు వాటర్ నుంచి హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ని మనం వేరు చేయడం జరుగుతుంది. అదే హైడ్రోజన్కి మనం నైట్రోజన్ కలిపినప్పుడు వచ్చేదే గ్రీన్ అమోనియా. నెక్స్ట్ సేమ్ అదే ఎలక్ట్రోలైజర్స్ మనకు 2000 కోట్లతోటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ కాకినాడలో. మొత్తం పెట్టుబడి గ్రీన్ కో సంస్థ ఈ ప్రాజెక్టుపై అదనంగా మరో $10 బిలియన్ పెట్టుబడి పెట్టనుంది. సో మనకు ఇక్కడ 2 సంస్థలు ఇంపార్టెంట్, ఒకటి గ్రీన్ కో, ఇంకొకటి ఏఎం గ్రీన్. అందులో మనకు గ్రీన్ కో సంస్థ ఈ ప్రాజెక్టుపై అదనంగా మరొక $10 బిలియన్ పెట్టుబడిని పెట్టనుంది. సో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ. లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్ ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ. 2016-17లో ప్రారంభమైన పంప్డ్ స్టోరేజ్ విధానం దీనికి పునాదిగా నిలుస్తుంది. సో మనకు 2016-17లో పంప్డ్ స్టోరేజ్ విధానం వచ్చింది, దానికి ఇది పునాదిగా నిలవడం జరుగుతుంది. సో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ను గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మార్చడమే లక్ష్యమని ముఖ్యమంత్రి ప్రకటించారు. సో ఇక్కడ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ లాగా మార్చాలి అనే ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాజెక్టును 3 విడతలుగా చేయనున్నారు. సో 3 phases దీన్ని ఎక్స్పాండ్ చేయబోతున్నారు. చూద్దాం. సో పరీక్షల దృష్ట్యా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటో చూద్దాం. గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి? పునరుత్పాదకత ఇంధనం, రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా నీటిని విద్యుత్ విశ్లేషణ అంటే ఎలక్ట్రోలైసిస్ చేసిన తర్వాత చేసే హైడ్రోజన్. సో మనకు వాటర్ నుంచి హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ వస్తుంది. ఆ హైడ్రోజన్కి మనం నైట్రోజన్ జత చేసినప్పుడు వచ్చేదే గ్రీన్ అమోనియా. సో గ్రీన్ అమోనియా ప్రయోజనం, ఇది రవాణాకు సులభం మరియు ఎరువుల తయారీలో ఓడల ఇంధనంగా కార్బన్ రహితంగా ఉపయోగపడుతుంది. సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి? కార్బన్ ఫ్రీ. సో ఎమిషన్స్ వల్ల ఎలాంటి పర్యావరణానికి ఎలాంటి విఘాతం కలగదు. సో ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండవు. సో దాన్ని మనం కార్బన్ రహితంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి గ్రీన్ అమోనియం గురించి చెప్తున్నాం. సో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, ఈ ప్లాంట్ ద్వారా భారీగా విదేశీ మారక ద్రవ్యం అంటే FDI లభించడంతో పాటు వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సో FDI అట్రాక్షన్తో పాటు మనకి ఏంటి అంటే చాలా మంది యూత్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి అని చూస్తున్నాం. గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ తీసుకుంటున్న ఈ చర్యలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సాధనలో మరియు నెట్ జీరో ఉద్గారాల దిశగా దేశం వేస్తున్న అడుగుల్లో కీలకం. సో నెట్ జీరో టార్గెట్ ఎంత? 2070 ఇండియా టార్గెట్ టు అచీవ్ నెట్ జీరో, దట్ ఈస్ 2070. సో అదే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో మనకు గోల్ దట్ ఈస్ అఫోర్డబుల్ క్లీన్ ఎనర్జీ SDG, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ దట్ ఈస్ అఫోర్డబుల్ క్లీన్ ఎనర్జీ. సో ఇది సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. నెట్ జీరో టార్గెట్ ఆఫ్ ఇండియా ఏంటి? మనకు 2070 నాటికి నెట్ జీరో సాధించాలనే కోణంతో మనం పెట్టుకున్న టార్గెట్. నెక్స్ట్, ఇటీవల కాకినాడలో శంకుస్థాపన చేసిన గ్రీన్ అమోనియా ప్లాంట్కి సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. సో ఇటీవల కాకినాడలో శంకుస్థాపన చేసిన గ్రీన్ అమోనియా ప్లాంట్కి సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఇది ప్రపంచంలోనే అతి భారీ గ్రీన్ హైడ్రోజన్ మరియు గ్రీన్ అమోనియా ఉత్పత్తి ప్లాంట్. కరెక్ట్ స్టేట్మెంట్. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన గెయిల్ స్వయంగా నిర్మిస్తోంది. కాదు. 2027 జూన్ నాటికి 5 లక్షల మెట్రిక్ టన్నుల
5 లక్షల టన్నుల ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఇక్కడ మనకు స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 3 కరెక్ట్. ఇది ప్రపంచంలోనే అతి భారీ గ్రీన్ హైడ్రోజన్ మరియు గ్రీన్ అమోనియా ఉత్పత్తి ప్లాంట్, కరెక్ట్ స్టేట్మెంట్. అదేవిధంగా 2027 జూన్ నాటికి 5 లక్షల టన్నుల ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. సో 1వ స్టేట్మెంట్ అండ్ 3వ స్టేట్మెంట్, 1 మరియు 3 మాత్రమే కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, బెంగళూరు విజయవాడ హైవే నిర్మాణంలో గిన్నిస్ రికార్డ్. సో బెంగళూరు విజయవాడ హైవే నిర్మాణంలో మనకు గిన్నిస్ రికార్డ్ ఏంటో చూద్దాం. బెంగళూరు విజయవాడ జాతీయ రహదారి గిన్నిస్ రికార్డుల విశేషాలు. బెంగళూరు విజయవాడ జాతీయ రహదారి గిన్నిస్ రికార్డుల విశేషాలు ఏంటో చూద్దాం. బెంగళూరు విజయవాడ వయా కడప. సో బెంగళూరు విజయవాడ వయా కడప. సో బెంగళూరు విజయవాడ వయా కడప. సో బెంగళూరు విజయవాడ వయా కడప జాతీయ రహదారి నిర్మాణంలో రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్, సో కంపెనీ పేరేంటి, రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ అనే కాంట్రాక్ట్ సంస్థ మొత్తం 4 గిన్నిస్ ప్రపంచ రికార్డులను సృష్టించింది. 4 రికార్డ్స్ వచ్చాయి, అవేంటో చూద్దాం. ముఖ్యాంశాలు: ప్రాజెక్టు వేదిక బొంతలపల్లి సమీపంలోని రహదారి నిర్మాణం. సో ఇక్కడ ఏ ప్రాంతం వేదిక అయింది? బొంతలపల్లి సమీపంలోని రహదారి నిర్మాణం. సో ఆ రహదారి నిర్మాణంలో వీళ్ళు సాధించిన రికార్డ్స్ ఏంటో చూద్దాం. నిర్మాణ సంస్థ రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్. రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ అనే సంస్థ. నెక్స్ట్, సాధించిన రికార్డులు. నెంబర్ 1 వేగవంతమైన నిర్మాణం. నెంబర్ 1 వేగవంతమైన నిర్మాణం. కేవలం 24 గంటల్లోపు 28.89 లేన్ కిలోమీటర్ల రహదారి పూర్తి. 28.89 కిలోమీటర్స్ రహదారిని వీళ్ళు పూర్తి చేయడం జరిగింది కేవలం 24 గంటల్లో. నెక్స్ట్, అత్యధిక కాంక్రీట్ వినియోగం. సో 24 గంటల్లో 10,655 మెట్రిక్ టన్స్ బిటుమినస్ కాంక్రీట్ను విరామం లేకుండా వినియోగించడం జరిగింది. సో సుదీర్ఘ కాంట్రాక్ట్ పనులు ఎంత యూజ్ చేశారు? 57,500 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీట్ని యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కేవలం 24 గంటల్లోపు 28.89 కిలోమీటర్ల దూరాన్ని వీళ్ళు పూర్తి చేయడం జరిగింది. సుదీర్ఘ రహదారి నిర్మాణం దట్ ఈస్ మొత్తం 156 లేన్ కిలోమీటర్ల మేర నిరంతరంగా రహదారిని నిర్మించడం. సో ఆల్మోస్ట్ 26 కిలోమీటర్లు. సో ఇక్కడ 6 లైన్స్ ఉంటుంది. 6 లేన్స్, ఒక్కొక్క లేన్లో 26 కిలోమీటర్లను వీళ్ళు నిర్మించడం జరిగింది. మొత్తం 6 కలుపుకుంటే మనకు ఆల్మోస్ట్ 156 కిలోమీటర్ల లైన్ను వీళ్ళు పూర్తి చేయడం జరిగింది. సో 4 రికార్డ్స్ ఏంటి? వేగవంతమైన నిర్మాణం, కేవలం 24 గంటల్లోనే 28.89 కిలోమీటర్ల రహదారిని పూర్తి చేయడం జరిగింది. సో 24 గంటల్లోనే 10,655 మెట్రిక్ టన్నుల బిటుమినన్ కాంక్రీట్ని నిరంతరంగా యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 57,500 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీట్ను విరామం లేకుండా వినియోగించారు. మొత్తం 156 కిలోమీటర్లను నిరంతరంగా రహదారిని నిర్మించడం జరిగింది. అందులో మనకు 6 లైన్స్ ఉంటాయి. సో ఈచ్ లైన్ 26 కిలోమీటర్స్, టోటల్గా మనకు 156 కిలోమీటర్స్ని పూర్తి చేయడం జరిగింది. నెక్స్ట్, పరీక్షా కోణంలో ముఖ్యమైన పాయింట్స్. ఈ రికార్డు జనవరి 6న ప్రారంభమై జనవరి 11 నాటికి పూర్తయింది. సో జనవరి 6th to జనవరి 11th. బిటుమినస్ కాంక్రీట్ అనేది రహదారి నిర్మాణంలో వాడే అత్యున్నత నాణ్యత గల మిశ్రమం. సో మనం రహదారులు నిర్మించినప్పుడు వాడే కాంక్రీట్ ఏంటి అంటే బిటుమినస్ కాంక్రీట్. మనకు క్రూడ్ ఆయిల్ వచ్చిన తర్వాత యాజ్ ఎ రెసిడ్యూగా మనకు మిగిలిపోయే ప్రోడక్ట్లలో బిటుమినస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని మనం రహదారుల కోసం వాడడం జరుగుతుంది రహదారి నిర్మాణంలో. నెక్స్ట్, ఇది ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఒక ప్రధాన మైలురాయి, ఒక కీ ఇంపార్టెంట్ మేజర్ ఇన్సిడెంట్. సో మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఇది ఒక ఇంపార్టెంట్ కీ స్టోన్. బెంగళూరు విజయవాడ వయా కడప రహదారి నిర్మాణంలో ఇటీవల 4 గిన్నిస్ రికార్డులను సృష్టించిన మౌలిక సదుపాయాల సంస్థ ఏంటి?
సో లెట్ us recall once again. సో బెజవాడ, సో విజయవాడ బెంగళూరు హైవే వయా కడప. సో సాధించిన ఘనతలు ఏంటి? వేగవంతమైన నిర్మాణం ఒకటి, అత్యధిక కాంక్రీట్ వినియోగం ఒకటి, సుదీర్ఘ కాంక్రీట్ పనులు ఒకటి, సుదీర్ఘ రహదారి నిర్మాణం. ఆల్మోస్ట్ 156 కిలోమీటర్లు, 6 వరుసల్లో, ఈచ్ వరుసలో మనకు ఉండేది ఏంటి? 26 కిలోమీటర్లు. సో మనకి ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ కంపెనీ ఏంటి? రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ ఆర్ NHAI, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, లార్సన్ అండ్ టర్బో ఆర్ దిలీప్ బిల్డ్కాన్. సో కరెక్ట్ ఆన్సర్ రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్, రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్. ఓకే. సో నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ ప్రపంచ టాప్ 100 పోర్టుల్లో విశాఖకు చోటు. సో విశాఖపట్నం పోర్టు కీలక ముఖ్యమైన అంశాలు. సో ప్రపంచ టాప్ 100 పోర్ట్స్లో విశాఖకు చోటు. టాప్ 100 పోర్ట్స్, అందులో విశాఖపట్నానికి చోటు. ప్రపంచ స్థాయి గుర్తింపు, నెంబర్ 1 కాన్సెప్ట్ ప్రపంచ స్థాయి గుర్తింపు, వరల్డ్ రికగ్నిషన్. సో ప్రపంచంలోని టాప్ 100 ఉత్తమ ఓడరేవుల జాబితాలో విశాఖపట్నం పోర్టు చోటు దక్కించుకుంది. సో ప్రపంచంలోనే టాప్ 100 ఓడరేవుల జాబితా తీస్తే అందులో మనకు విశాఖపట్నానికి కూడా చోటు లభించడం జరిగింది. దేశంలోనే ఉత్తమ పనితీరు కనబరుస్తున్న నౌకాశ్రయంగా కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ దీన్ని కొనియాడారు. సో ఇక్కడ మనకు దేశంలోనే ఉత్తమమైన పనితీరు కనబరుస్తున్న నౌకాశ్రయం ఏంటి? వైజాగ్. సో విశాఖపట్నానికి సంబంధించిన నౌకాశ్రయం. సో కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ కూడా కొనియాడడం జరిగింది. సో కొత్త ప్రాజెక్టులు మరియు పెట్టుబడులు. షిప్ టెక్నాలజీ సెంటర్. సో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ షిప్ టెక్నాలజీ సెంటర్. విశాఖలో 305 కోట్లతో దేశంలోనే అత్యంత ఆధునికమైన షిప్ టెక్నాలజీ సెంటర్ని ఏర్పాటు చేయనున్నారు. సో ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ షిప్ టెక్నాలజీ సెంటర్ ఎంత వ్యయంతో? ఆల్మోస్ట్ 305 క్రోర్స్. సో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ షిప్ టెక్నాలజీ సెంటర్. సో టాప్ 100 పోర్ట్స్లో విశాఖపట్నం నౌకాశ్రయానికి కూడా జాబితాలో చోటు దక్కడం చూస్తున్నాం. అదేవిధంగా భారతదేశంలోనే ఉత్తమమైన పనితీరు కనబరుస్తున్న నౌకాశ్రయంగా గుర్తింపు పొందడంతో కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ గారు దీన్ని కొనియాడడం జరిగింది. అదేవిధంగా షిప్ టెక్నాలజీ సెంటర్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. నెక్స్ట్ దుగరాజపట్నం పోర్ట్. నెల్లూరు జిల్లా దుగరాజపట్నం వద్ద పోర్ట్ కమ్ షిప్ బిల్డింగ్ మరియు షిప్ రిపేర్ క్లస్టర్ ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంది. సో పోర్ట్ కమ్ షిప్ బిల్డింగ్ అండ్ షిప్ రిపేర్ క్లస్టర్, షిప్ రిపేర్ క్లస్టర్ ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంది. ఎక్కడ? దుగరాజపట్నం పోర్ట్. అదే మనకు ఇక్కడ విశాఖలో షిప్ టెక్నాలజీ సెంటర్, విశాఖపట్నంలో షిప్ టెక్నాలజీ సెంటర్, ఇక్కడ దుగరాజపట్నంలో పోర్ట్ కమ్ షిప్ బిల్డింగ్ అండ్ షిప్ రిపేర్ క్లస్టర్ని డెవలప్ చేయాలి అనే కోణంతో వెళ్తున్నారు. 4 ప్రధాన ప్రాజెక్టులు. జనవరి 10న విశాఖ పోర్ట్ అథారిటీకి సంబంధించి 4 కీలక ప్రాజెక్టులను శంకుస్థాపన చేయడం జరిగింది. సో 4 కీలక ప్రాజెక్టులు ఏంటో చూద్దాం. ముఖ్యమైన విజన్ డాక్యుమెంట్స్. సో దీనికి సంబంధించిన ముఖ్యమైన విజన్ డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం. మారిటైమ్ ఇండియా విజన్ 2030. సో మారిటైమ్ ఇండియా విజన్, మారిటైమ్ ఇండియా విజన్ 2030. 2030 నాటికి భారత నౌకాయాన రంగాన్ని ప్రపంచ స్థాయికి చేర్చడం. సో వాళ్ళ టార్గెట్ ఏంటి? 2030 నాటికి భారత నౌకాయాన రంగాన్ని ప్రపంచ స్థాయికి చేర్చడం. మరియు మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047 స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి నీలి ఆర్థిక వ్యవస్థ, బ్లూ ఎకానమీని బలోపేతం చేయడం. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, 2030 నాటికి భారత నౌకాయాన రంగాన్ని ప్రపంచ స్థాయికి చేర్చడం ఒకటి. నెక్స్ట్ బై 2047 అప్పటికి మనకు స్వాతంత్రం వచ్చి 100 years కంప్లీట్ అవుతుంది కాబట్టి డెవలప్మెంట్ ఆఫ్ బ్లూ ఎకానమీ. సో ఇక్కడ నీలి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, టు స్ట్రెంథన్ బ్లూ ఎకానమీ.
ఓకే, బై 2047. సో ఇది ఇండియా మ్యారిటైమ్ విజన్ 2030 డాక్యుమెంట్. నెక్స్ట్, పరీక్షా దృక్కోణంలో క్విక్ ఫ్యాక్ట్స్. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, ఓడరేవులు జల రవాణా శాఖ. ఓకే, ఓడరేవులు జల రవాణా శాఖకు సంబంధించిన కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్. నెక్స్ట్, వేదిక సాగరమాల కన్వెన్షన్ విశాఖపట్నం. సో ఇదంతా జరిగింది వేదిక ఇక్కడ మనకు సాగరమాల కన్వెన్షన్ విశాఖపట్నం. షిప్ టెక్నాలజీ సెంటర్ వ్యయం 305 కోట్లతోటి మనకు విశాఖలో నిర్మాణం కాబోతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటి? షిప్ బిల్డింగ్ మరియు రిపేర్ హబ్గా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడం. సో ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి? షిప్ బిల్డింగ్ మరియు షిప్ రిపేర్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అని ఒక కోణంతో తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్. సో ఇక్కడ దుగరాజపట్నం దగ్గర మనకు పోర్ట్ కమ్ షిప్ బిల్డింగ్ మరియు షిప్ రిపేర్ క్లస్టర్ డెవలప్ అవుతుంది. విశాఖలో షిప్ టెక్నాలజీ సెంటర్ రాబోతుంది. నెక్స్ట్ ప్రశ్న, భారత నౌకాయాన రంగానికి ఇండియన్ మ్యారిటైమ్ సెక్టర్ సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. సో విత్ రెస్పెక్ట్ టు ఇండియన్ మ్యారిటైమ్ సెక్టర్, లెట్ us ఐడెంటిఫై ద ట్రూ స్టేట్మెంట్స్. మ్యారిటైమ్ అమృత్ కాల్ విజన్. సో మ్యారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047, 2047. నెక్స్ట్, మ్యారిటైమ్ అమృత్ కాల్ విజన్ భారతదేశాన్ని నీలి ఆర్థిక వ్యవస్థలో ప్రపంచ నాయకుడిగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. సో బ్లూ ఎకానమీని మనం స్ట్రెంథెన్ చేయాలి బై 2047 అనేది ఒకటి చూసాం. సో కరెక్ట్ స్టేట్మెంట్. ఆంధ్రప్రదేశ్లోని దుగరాజపట్నం పోర్టు ప్రాజెక్టును షిప్ బిల్డింగ్ మరియు షిప్ రిపేర్ కోసం ఒక వ్యూహాత్మక క్లస్టర్గా ప్రతిపాదించారు. ఎస్, దుగరాజపట్నంలో మనం షిప్ బిల్డింగ్ అండ్ షిప్ రిపేర్ క్లస్టర్ ఏర్పాటు కాబోతుంది అని చెప్పేసి డిస్కస్ చేసాం. ప్రపంచ బ్యాంకు యొక్క కంటైనర్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో టాప్ 100లో చోటు సంపాదించిన ఏకైక భారతీయ ఓడరేవు విశాఖపట్నం మాత్రమే. సో ఇక్కడ ప్రపంచ బ్యాంకు ఇస్తున్న కంటైనర్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో టాప్ 100లో కేవలం విశాఖపట్నం ఓడరేవు మాత్రమే చోటు సంపాదించింది అని చెప్తున్నారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. టోటల్ 9 ఉన్నాయి, 9 పోర్ట్స్ ఉన్నాయి. ఇండియా నుంచి టోటల్ 9 పోర్ట్స్ ఉన్నాయి, అందులో విశాఖపట్నం ఒకటి. సో ఇక్కడ స్టేట్మెంట్ 1 and 2 మాత్రమే కరెక్ట్. స్టేట్మెంట్ 1 and 2 మాత్రమే కరెక్ట్. సో ఇక్కడ ప్రపంచ బ్యాంకు యొక్క కంటైనర్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో టాప్ 100లో చోటు సంపాదించిన ఏకైక భారతీయ ఓడరేవు విశాఖపట్నం మాత్రమే అనేది రాంగ్ స్టేట్మెంట్. సో నెక్స్ట్, ఏపీ జాతీయ రహదారుల నిర్మాణం గిన్నిస్ రికార్డులు. సో ఏపీ జాతీయ రహదారుల నిర్మాణం గిన్నిస్ రికార్డులు. హైవే నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులను సాధించిన ఆంధ్రప్రదేశ్. చూద్దాం ప్రాజెక్టు వివరాలు. హైవే నెంబర్ దట్ ఈస్ NH 544G, NH 544G. కారిడార్, ఏ కారిడార్కి సంబంధించి? బెంగళూరు, కడప, విజయవాడ ఎకనామిక్ కారిడార్. సో ఇక్కడ మనకు ఉన్నది ఏంటి? బెంగళూరు, కడప, బెంగళూరు, కడప అండ్ విజయవాడ ఎకనామిక్ కారిడార్. ఎకనామిక్ కారిడార్, బెంగళూరు, కడప అండ్ విజయవాడ ఎకనామిక్ కారిడార్. నిర్మాణ సంస్థ రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్. పర్యవేక్షణ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో పర్యవేక్షించేది ఎవరు? నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, సాధించిన 2 గిన్నిస్ రికార్డులు. రికార్డ్ 1 మెటీరియల్ బేసిస్లో చూద్దాం. కేవలం 24 గంటల్లో 10,675 టన్నుల బిటుమినస్ కాంక్రీట్ను నిరంతరాయంగా యూజ్ చేయడం. సో కేవలం 24 గంటల్లో 10,675 టన్నుల బిటుమినస్ కాంక్రీట్ని వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. రికార్డు 2 దూరం. సో 24 గంటల వ్యవధిలో 28.95 లేన్ కిలోమీటర్ల రహదారిని నిర్మించడం. సో 24 గంటల్లో అంటే 24 అవర్స్లో దే కన్స్ట్రక్టెడ్ 28.95 కిలోమీటర్స్ రహదారిని నిర్మించడం జరిగింది. సో ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు మెటీరియల్ ఒకటి, విత్ రెస్పెక్ట్ టు లెంత్ ఒకటి ఉంది. సో మెటీరియల్ పరంగా 10,675 టన్నుల బిటుమినస్ కాంక్రీట్ని వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం అదేవిధంగా దూరం లెంత్ ప్రకారంగా చూసుకుంటే 24 గంటల వ్యవధిలో 28.95 లేన్ కిలోమీటర్ల రహదారిని నిర్మించడం
జరిగింది. సో భవిష్యత్తు లక్ష్యాలు ఇదే కారిడార్లోని 2-3 ప్యాకేజీలను జనవరి 11 నాటికి పూర్తి చేసి మరో 2 గిన్నీస్ రికార్డులను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో హైవే నెంబర్ NH 544G రికార్డు సాధించిన సమయం 24 గంటలు, కాంక్రీట్ పరిమాణం 10,675 టన్నులు, నిర్మించిన దూరం 28.95 లేన్ కిలోమీటర్లు. కేంద్ర రవాణా శాఖ మంత్రి ఎవరు మనకు? నితిన్ గడ్కరీ. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? హైవే నెంబర్, నేషనల్ హైవే నెంబర్ 544G. వీళ్ళు ఎంత సమయం తీసుకున్నారు? 24 గంటల సమయం తీసుకున్నారు. అదేవిధంగా కాంక్రీట్ పరిమాణం ఎంత? 10,675 టన్నులు. నెక్స్ట్ నిర్మించిన దూరం 28.95 కిలోమీటర్లు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. నెక్స్ట్ ముఖ్య గమనిక, ఈ రహదారి నిర్మాణం వల్ల రాయలసీమ మరియు కోస్తా ఆంధ్ర ప్రాంతాలకు కర్ణాటక దట్ ఈస్ బెంగళూరుతో అనుసంధానత పెరుగుతుంది. ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, రవాణా ఖర్చులు తగ్గించడానికి దోహదపడుతుంది. సో బెంగళూరు, కడప, విజయవాడ కారిడార్, ఎకనామిక్ కారిడార్. సో భారతదేశంలో జాతీయ రహదారుల అభివృద్ధి మరియు ఇటీవల సాధించిన విజయాలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. సో ఇక్కడ భారతదేశంలోని జాతీయ రహదారుల అభివృద్ధి మరియు ఇటీవల సాధించిన విజయాలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. బెంగళూరు, కడప, విజయవాడ ఎకనామిక్ కారిడార్లో కేవలం 24 గంటల్లోనే సుమారు 29 కిలోమీటర్ల మేర బిటుమినస్ కాంక్రీట్ రహదారిని నిర్మించి గిన్నిస్ రికార్డు సాధించారు. సో ఇది ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. బెంగళూరు, కడప, విజయవాడ ఎకనామిక్ కారిడార్ లో కేవలం 24 గంటల్లోనే సుమారు 29 కిలోమీటర్ల మేర బిటుమినస్ కాంక్రీట్ రహదారిని నిర్మించి గిన్నిస్ రికార్డుని సాధించడం జరిగింది. సెకండ్ స్టేట్మెంట్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలోకి ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. సో కాన్స్టిట్యూషనల్ బాడీ అంటున్నాడు. సో ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, ఇది స్టాట్యుటరీ బాడీ. సో ఇది చట్టబద్ధ సంస్థ. చట్టబద్ధ సంస్థ మాత్రమే. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఒక స్టాట్యుటరీ బాడీ మాత్రమే. బికాజ్ నేషనల్ హైవే అథారిటీ యాక్ట్ మనకు 1988లో రావడం జరిగింది. ఇది ఒక యాక్ట్ నుంచి రావడం జరిగింది. సో ఏదైనా యాక్ట్ నుంచి వస్తే మనకు అది స్టాట్యుటరీ బాడీ. అదే మనకు రాజ్యాంగంలోని ఆర్టికల్స్లో మెన్షన్ చేయబడి ఉంటే దాన్ని మనం రాజ్యాంగ సంస్థ అంటాం, అంటే కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాం. బట్ ఇక్కడ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ 1988 ప్రకారం మనకు వచ్చింది కాబట్టి ఇది ఒక స్టాట్యుటరీ బాడీ అంటే ఏంటి? చట్టబద్ధమైన సంస్థ. సో స్టేట్మెంట్ 2 అనేది తప్పు. నెక్స్ట్, రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ వంటి ప్రైవేట్ భాగస్వామ్యంతో రహదారుల నిర్మాణంలో వేగం మరియు నాణ్యతను పెంచడం భారత్మాల పరియోజన లక్ష్యాలలో ఒకటి. సో ఇలాంటి రాజ్పథ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి ప్రైవేట్ భాగస్వామ్యంతో రహదారుల నిర్మాణంలో వేగం మరియు నాణ్యతను పెంచడం భారత్మాల పరియోజన లక్ష్యాలలో ఒకటిగా మనం భావించడం జరుగుతుంది. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. సో కేవలం 1 మరియు 3 స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. 1 మరియు 3 స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. నెక్స్ట్, 14వ SIPB సమావేశం, 14th SIPB సమావేశం. సో SIPB, సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ SIPB? సో మనకి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్. సో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్, దీనికి జనరల్ గా హెడెడ్ బై చీఫ్ మినిస్టర్ ఉండడం జరుగుతుంది. సో అలాంటిది 14వ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్ ఇటీవల జరిగింది. సో వాటికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను చూద్దాం. అధ్యక్షత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సో జనరల్ గా మనకు చీఫ్ మినిస్టర్ హెడ్ గా ఉండడం జరుగుతుంది. సో SIPB స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అంటాం. నెక్స్ట్,
సమావేశం తేదీ జనవరి 6, 2026. ఈ సమావేశం ఎప్పుడు జరిగింది? జనవరి 6, 2026. సో పెట్టుబడులు మరియు ఉపాధి, సో దీనికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్, తర్వాత దీనికి సంబంధించిన ఉపాధికి సంబంధించిన అంశాల గురించి చూద్దాం. తాజా ఆమోదం 19,391.33 కోట్ల పెట్టుబడులను బోర్డు ఆమోదం తెలిపింది. సో వీళ్ళు ఎంత అప్రూవ్ చేయడం జరిగింది? 19,391.33 crore రూపీస్ని వీళ్ళు ఆమోదం చేయడం జరిగింది. నెక్స్ట్ రంగాల వారీగా అంటే సెక్టార్ వైజ్గా మనం చూస్తే పరిశ్రమలు అంటే ఇండస్ట్రీస్, పర్యాటకం అంటే టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ఇంధన రంగాల్లో ఈ పెట్టుబడులు రానున్నాయి. సో మనకు ఇండస్ట్రీస్, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఇంధన రంగాల్లో ఇంధన రంగాల్లో మనం పెట్టుబడులను ఆకర్షించబోతున్నాం. సో ఈ ప్రాజెక్టు ద్వారా 11,753 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. సో ఎంప్లాయ్మెంట్ ఎంతమందికి? ఆల్మోస్ట్ 12,000 మెంబర్స్, అంటే 11,753 మెంబర్స్కి ఇందులో ఉపాధి రాబోతుంది అని చెప్పేసి వీళ్ళు భావించడం జరుగుతుంది. సో గత పెట్టుబడుల రికార్డు, సో ఇప్పుడు మనకు 14th మీటింగ్ ఎప్పుడు జరిగింది? జనవరి 6, 2026 జరిగింది. సో గత పెట్టుబడుల రికార్డును చూద్దాం. సో గత 13 SIPB సమావేశాల్లో మొత్తం 8.55 లక్షల కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం ఆమోదించింది. సో గత 13 సమావేశాల్లో 8.55 lakh crores ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. బట్ 14th దాంట్లో మనకు 19,391.33 crore రూపీస్ ఇన్వెస్ట్మెంట్కు వీళ్ళు ఆమోదం తెలపడం జరిగింది. నెక్స్ట్ విద్యుత్ రంగ సంస్కరణలు అండ్ లక్ష్యాలు. ప్రభుత్వం విద్యుత్ వ్యయాన్ని తగ్గించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. సో ఇక్కడ విద్యుత్ వ్యయాన్ని తగ్గించడం పైన ప్రత్యేక దృష్టిని సారించింది. ఛార్జీల తగ్గింపు, సమర్థవంతమైన నిర్వహణ వల్ల యూనిట్కి 13 పైసల విద్యుత్ ఛార్జీ తగ్గించగలిగారు. అంటే ఎవ్రీ యూనిట్ పైన 13 పైసలు తగ్గించడం జరిగింది. సో సమర్థవంతమైన నిర్వహణ వల్ల యూనిట్కు 13 పైసల విద్యుత్ ఛార్జీ తగ్గించగలిగారు. నెక్స్ట్ ట్రూ అప్ ఛార్జెస్. ట్రూ అప్ ఛార్జెస్ అంటే ఏంటి అంటే ఎక్స్ట్రా ఛార్జెస్, అదర్ యాడెడ్ ఛార్జెస్ ని మనం ట్రూ అప్ ఛార్జెస్ అంటాం. ఇలాంటి ట్రూ అప్ ఛార్జెస్ ని కూడా తగ్గించు 4,500 కోట్ల ట్రూ అప్ ఛార్జీల భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరిస్తుంది. సో మనకు ఎక్స్ట్రా ఛార్జెస్ ని మనం ట్రూ అప్ ఛార్జెస్ అంటున్నాం. ఇలాంటి ఛార్జెస్ ప్రజలపైన మోపకుండా ప్రభుత్వమే భరించాలి అని చెప్పేసి వాళ్ళు భావించడం జరిగింది. ఆల్మోస్ట్ 4,500 crores ట్రూ అప్ ఛార్జెస్ గవర్నమెంటే భరిస్తుంది అని చెప్పేసి ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ యూనిట్కి 13 పైసల వ్యయాన్ని తగ్గించారు. ఇప్పుడు ఈ ట్రూ అప్ ఛార్జీలను కూడా ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో భవిష్యత్ లక్ష్యం 2029 నాటికి యూనిట్ విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని రూ. 3.70కు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సో 2029 నాటికి విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని 3.70కి తగ్గించాలి అని చెప్పేసి వీళ్ళు లక్ష్యంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఛార్జీల తగ్గింపు, ట్రూ అప్ ఛార్జీలను ప్రభుత్వమే భరిస్తుంది. భవిష్యత్ లక్ష్యం కూడా 2020 నాటికి వీళ్ళు లక్ష్యాన్ని సాధించాలనే కాన్సెప్ట్ తోటి ముందుకు వెళ్తున్నారు. నెక్స్ట్ ఇతర కీలకమైన అంశాలు. టెక్నాలజీ. సో విత్ రెస్పెక్ట్ టు టెక్నాలజీ అంటే చూద్దాం. రాష్ట్రానికి డేటా సెంటర్లు మరియు గూగుల్ వంటి దిగ్గజ సంస్థలను తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. సో రాష్ట్రానికి డేటా సెంటర్లు మరియు గూగుల్ వంటి దిగ్గజ సంస్థలను తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. సో టెక్నాలజీ కోసం మనం డేటా సెంటర్లు మరియు గూగుల్, సో దేనికైనా కానీ మనకు డేటా సెంటర్లు అనేవి చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు గూగుల్ వంటి దిగ్గజమైన సంస్థలను కూడా తీసుకురావడం కోసం మన ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం జరిగింది. నెక్స్ట్ గ్లోబల్ బ్రాండింగ్. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా ఏపీ బ్రాండ్ను ప్రచారం చేసి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం జరిగింది. సో ఆల్మోస్ట్ మనకు 100% FDIలో ఆంధ్రప్రదేశ్కి 25% ఎందుకు వస్తున్నాయంటే ఇలాంటి ప్రపంచ ఆర్థిక
సదస్సులపైన ఇలాంటి వేదికలపైన ఆంధ్రప్రదేశ్ బ్రాండింగ్ని వాళ్ళు ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళు పెట్టుబడులను ఆకర్షించడం జరుగుతుంది. నెక్స్ట్ పాలన మంత్రం స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్. సో ఆల్రెడీ మనం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చూసాం. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ లక్ష్యంతో పనిచేయాలని సీఎం పిలుపునివ్వడం జరిగింది. సో స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ఒకటి అంటే పరిపాలనను వేగవంతంగా అందించడం గవర్నెన్స్. నెక్స్ట్ పరీక్ష దృక్కోణంలో ముఖ్యమైనవి మొత్తం పెట్టుబడి విలువ 19,391 crore రూపీస్. 2029 నాటికి విద్యుత్ కొనుగోలు వ్యయం లక్ష్యం 3.70 రూపీస్. ప్రస్తుతం తగ్గిన విద్యుత్ ఛార్జీ 13 పైసలు. సో దీన్ని లక్ష్యం ఏంటి? 2029 నాటికి విద్యుత్ కొనుగోలు వ్యయం లక్ష్యం ఎంత ఉండాలి? 3.70 రూపీస్ ఉండాలి. నెక్స్ట్ ఇటీవల జరిగిన 14వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం మరియు ఆంధ్రప్రదేశ్ ఇంధన విధానానికి సంబంధించి క్రింది ప్రక్రియలను పరిశీలించండి. ఇటీవల జరిగిన 14వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం మరియు ఆంధ్రప్రదేశ్ ఇంధన విధానానికి సంబంధించి ఈ క్రింది ప్రక్రియలను పరిశీలించండి. నెంబర్ 1, 2029 నాటికి యూనిట్ విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని 3.70 రూపీస్కి తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్. 2029 సంవత్సరం నాటికి యూనిట్ విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని 3.70 రూపీస్కి తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ రూపీస్ 4,500 కోట్ల మేర ఉన్న ట్రూ అప్ ఛార్జీల భారాన్ని వినియోగదారులపై వేయకుండా ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. బికాస్ 4,500 కోట్ల ట్రూ అప్ ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నట్టు చూసాం. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ చొరవ ప్రధానంగా పర్యాటక మరియు ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలలో మాత్రమే పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి పెడుతుంది. సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు? స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ని ఓన్లీ టూరిజం అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్స్ లో మాత్రమే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి చూస్తున్నారు అని చెప్తున్నారు. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్. సో స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అనేది అన్ని రంగాల కోసం వర్తిస్తుంది. సో ఇక్కడ 3 తప్పైనప్పుడు 1 and 2, 1 మరియు 2 మాత్రమే కరెక్ట్. బికాస్ మనకి ఇక్కడ ఉన్న సెక్టార్స్ వేరే. అదేవిధంగా డెలివరింగ్ స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అనే లక్ష్యంతో వీళ్ళు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు 1 or 2 సెక్టార్స్ లైక్ ఫుడ్ ప్రాసెసింగ్ కానీ లేకపోతే మనకు మళ్ళీ టూరిజం కోసం మాత్రమే కాదు, వేరే సెక్టార్స్ పైన కూడా ఇక్కడ మనకు స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ వర్కౌట్ అవుతుంది. సో మనకు ఆప్షన్స్ ఏంటి? 1 మరియు 2 మాత్రమే. సో నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ ఏపీ జెన్కో చారిత్రాత్మక రికార్డ్. చరిత్ర సృష్టించిన ఏపీ జెన్కో. సో చారిత్రాత్మక రికార్డ్ ఏంటో చూద్దాం. ఇటీవల ఏపీ జెన్కో తన విద్యుత్ ఉత్పత్తిలో సరికొత్త మైలురాయిని అధిగమించింది. దీనికి సంబంధించిన కీలక గణాంకాలు ఇవే. సో ఆ మైలురాయి ఏంటో చూద్దాం. నెంబర్ 1, విద్యుత్ ఉత్పత్తి వివరాలు. మొత్తం ఉత్పత్తి 6,009 మెగావాట్లు. సో 6,009 మెగావాట్స్. నెక్స్ట్ థర్మల్ విద్యుత్, అందులో 5,828 మెగావాట్స్, 5,828 మెగావాట్స్. నెక్స్ట్ జల విద్యుత్ హైడల్ ఎలక్ట్రిసిటీ, ఇందులో ఎంత? 181 మెగావాట్స్, 181 మెగావాట్స్. గ్రిడ్ కు అదనపు సరఫరా గతంతో పోలిస్తే రోజుకు సుమారు 1,500 మెగావాట్ అదనపు విద్యుత్ థర్మల్ ప్లాంట్ల ద్వారా గ్రిడ్ కు అందుతుంది. సో డైలీ 1,500 మెగావాట్స్ అదనపు విద్యుత్ గ్రిడ్లకు సరఫరా అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ సామర్థ్యం మరియు పనితీరు. సో స్థాపిత సామర్థ్యం ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత ఉందో చూద్దాం. ఇన్స్టాల్డ్ కెపాసిటీ విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, కడప దట్ ఈస్ రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్, నెల్లూరు జిల్లాలలో కలిపి మొత్తం 6,600 మెగావాట్ థర్మల్ యూనిట్ల సామర్థ్యం ఉంది. సో మొత్తం సామర్థ్యం ఎంత? 6,610 మెగావాట్స్ థర్మల్ యూనిట్ సామర్థ్యం ఉంది. నెక్స్ట్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్, దాన్ని PLF అంటాం.
ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ ప్రస్తుతం ప్లాంట్ల స్థాపిత సామర్థ్యంలో సగటున 88.79% ఉత్పత్తి జరుగుతుంది. అంటే 100%లో మనకు దాదాపుగా 88.79 అంటే ఆల్మోస్ట్ 89% ప్రొడక్షన్ జరుగుతుంది. ఉత్పత్తి 89% జరుగుతుంది. సో ప్రొడక్షన్ 89% ఉంది. సో మనకు మొత్తం సామర్థ్యం ఎంత? థర్మల్ యూనిట్లు 6610 మెగావాట్లు. నెక్స్ట్, గతంతో పోలిక. గతంలో గరిష్టంగా 4000 మెగావాట్ల ఉత్పత్తి చేయడమే కష్టంగా ఉండేది. ఇప్పుడు అది 5828 మెగావాట్లకు చేరింది. అంటే ఆల్మోస్ట్ 89% ఇప్పుడు ఉత్పత్తి జరుగుతుంది. సో గతంతో పోలిస్తే గతంలో మనకు 4000 మెగావాట్స్ ఉత్పత్తి చేయడమే కష్టంగా ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ దానికి మించి 1900 మెగావాట్స్ పెరుగుతుంది. అంటే దాదాపుగా 2000 మెగావాట్లకు దగ్గరగా మనం ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాం గతంతో పోలిస్తే. సో ఎగ్జాక్ట్ గా చూస్తే 1828 మెగావాట్లను మనం ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాం గతంతో పోలిస్తే. సో ఈ విజయానికి ప్రధాన కారణాలు నాణ్యమైన బొగ్గు వినియోగం, నెక్స్ట్ నిర్వహణ సామర్థ్యం. సో ఇక్కడ ప్లాంట్లలో నాణ్యమైన బొగ్గును ఉపయోగించడం వల్ల ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది. సో ఇక్కడ మనం నాణ్యమైన బొగ్గు వినియోగం వల్ల మనకి ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ లో ఈ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ నిర్వహణ సామర్థ్యం. సో మేనేజ్మెంట్, ఏపీ జెన్కో మరియు ఏపీ డిసిఎల్ సమన్వయంతో ప్లాంట్ల పనితీరు మెరుగుపడింది. సో ఇక్కడ నాణ్యమైన బొగ్గు వినియోగం ఒకటి మరియు నిర్వహణ సామర్థ్యం వల్ల మనకు ప్రొడక్షన్ అనేది పెరిగింది. సో గ్రూప్ 2 పరీక్ష దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన థర్మల్ ప్లాంట్లు ఉదాహరణ డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ ప్లాంట్ విజయవాడ, రాయలసీమ థర్మల్ ప్లాంట్ కడప ఎక్కడ ఉన్నాయో కూడా గుర్తుంచుకోవడం అవసరం. సో మనకు జాగ్రఫికల్ లొకేషన్స్ అనేవి ఇంపార్టెంట్. జాగ్రఫికల్ లొకేషన్స్ అనేవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగం మరియు ఏపీ జెన్కో ఇటీవల సాధించిన పనితీరుకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. సో ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఐడెంటిఫై ద ట్రూ స్టేట్మెంట్స్ అంటున్నారు. సో ఏపీ జెన్కో ఇటీవల 6000 మెగావాట్లకు పైగా మొత్తం విద్యుత్ ఉత్పత్తిని సాధించి రికార్డు సృష్టించింది. ఇందులో థర్మల్ పవర్ సింహభాగం సహకారాన్ని అందించింది. సో ఏపీ జెన్కో ఇటీవల 6000 మెగావాట్లకు పైగా మొత్తం విద్యుత్ ఉత్పత్తిని సాధించి రికార్డు సృష్టించింది. ఇందులో థర్మల్ పవర్ సింహభాగం సహకారాన్ని అందించింది. సో 6000కు పైగా మనకు విద్యుత్ ఉత్పత్తి జరిగితే అందులో ఎక్కువ శాతం థర్మల్ నుంచి రావడం జరిగింది. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెంబర్ 1 కరెక్ట్ స్టేట్మెంట్. నెంబర్ 2, ఏపీ జెన్కో మరియు ఏపీడీసీఎల్ పరిధిలోని థర్మల్ యూనిట్ల సగటు ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ సుమారు 89% చేరుకుంది. సో ఇది మనకు 88.9 అంటే ఆల్మోస్ట్ 89% కి చేరుకోవడం చూస్తున్నాం. దాన్ని మనం ఏమంటున్నాం? PLF అంటున్నాం. PLF. సో దాన్ని ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ అంటున్నాం. సో 89%. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఏపీ జెన్కో ఇటీవల రికార్డు స్థాయిలో సాధించిన విద్యుత్ మిశ్రమంలో థర్మల్ పవర్ కంటే జల విద్యుత్ వాటా ఎక్కువగా ఉంది. ఇది తప్పు స్టేట్మెంట్. బికాజ్ ఈ విద్యుత్ ప్రొడక్షన్ లో మనకి ఎక్కువ వాటా ఎక్కడి నుంచి వస్తుంది? థర్మల్ ప్రొడక్షన్ నుంచి వస్తుంది. కాబట్టి స్టేట్మెంట్ 3 అనేది రాంగ్. నెక్స్ట్, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం మెరుగుపడడానికి ప్రధానంగా నాణ్యమైన బొగ్గు వినియోగం మరియు మెరుగైన నిర్వహణ సామర్థ్యమే కారణం. సో ఇక్కడ మనకి ఎక్కువగా ఈ ప్రొడక్షన్ పెరగడానికి నాణ్యమైన బొగ్గు ఉపయోగించారు. ఎట్ ద సేమ్ టైం మెరుగైన నిర్వహణ వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది అనేది. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. 1, 2, 4. 1, 2, 4. సో ఆప్షన్ 3 కరెక్ట్. 1, 2 మరియు 4 ప్రకటనలు మాత్రమే కరెక్ట్. సో ఇక్కడ మనకు ఎక్కువగా థర్మల్ ప్రొడక్షన్, తర్వాత హైడల్. నెక్స్ట్, మారిషస్ అధ్యక్షుడికి భారత మిత్ర బిరుదు. సో మారిషస్ అధ్యక్షుడికి భారత మిత్ర బిరుదు. లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. మారిషస్ అధ్యక్షుడికి భారత మిత్ర బిరుదు ప్రధానం. సో ముఖ్యమైన వ్యక్తులు, వాళ్ళకున్న టైటిల్స్. ప్రధాన అతిథి ధరంబీర్ గోకుల్. సో ధరంబీర్ గోకుల్ ఎవరు? మారిషస్ అధ్యక్షుడు. నెక్స్ట్, ప్రదానం చేసిన బిరుదేంటి? భారత మిత్ర. నెక్స్ట్, గౌరవించిన వాళ్ళు ఎవరు? గజల్ శ్రీనివాస్. ఎవరి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది? స్వామి ముకుందానందగిరి శంకరాచార్య మహారాజ్ ఉత్తరాఖండ్ జ్యోతిష్ మఠానికి ఉత్తరాధికారి. సో ఇక్కడ ప్రధాన అతిథి ఎవరు?
ధరంబీర్ గోకుల్. సో ధరంబీర్ గోకుల్ ఎవరు? మారిషస్ కి అధ్యక్షుడు, ప్రెసిడెంట్ ఆఫ్ మారిషస్. నెక్స్ట్ ప్రదానం చేసిన బిరుదు ఆయనకు భారత మిత్ర. నెక్స్ట్ గౌరవించిన వాళ్ళు ఎవరు? గజల్ శ్రీనివాస్. ఎవరు గౌరవించారు? గజల్ శ్రీనివాస్. అదేవిధంగా ఎవరి చేతుల మీదుగా? స్వామి ముకుందానందగిరి శంకరాచార్య మహారాజ్. వీళ్ళు ఎవరంటే ఉత్తరాఖండ్ జ్యోతిష్య మఠానికి సంబంధించిన ఉత్తరాధికారి. నెక్స్ట్ ప్రాముఖ్యత. ప్రపంచ తెలుగు మహాసభలకు ఒక దేశ అధ్యక్షుడు రావడం ఇదే తొలిసారి. సో ప్రపంచ తెలుగు మహోత్సవాలు రీసెంట్ గా జరిగాయి. దానికి అతిథిగా హాజరైన వ్యక్తి ధరంబీర్ గోకుల్. ఆయన మారిషస్ కి సంబంధించిన ప్రెసిడెంట్. నెక్స్ట్ కార్యక్రమ వివరాలు. సందర్భం 3వ ప్రపంచ తెలుగు మహాసభలు. సో 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు అతిథిగా హాజరైంది ఎవరు? ధరంబీర్ గోకుల్. ఆయన మారిషస్ కి సంబంధించిన ప్రెసిడెంట్. నెక్స్ట్ ఎప్పుడు జరిగింది? తేదీ జనవరి 4, 2026. జనవరి 4, 2026. వేదిక ఇక్కడ ఎన్టీఆర్ ప్రధాన వేదిక. రికార్డ్. ఈ చారిత్రక ఘట్టాన్ని గుర్తిస్తూ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ధృవీకరణ పత్రాన్ని అందజేయడం జరిగింది. సో మనకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు ఒక ధృవీకరణ పత్రాన్ని కూడా అందజేయడం జరిగింది. నెక్స్ట్ ఇందులోని ప్రధానమైన అంశాలు. బహుమతులు. లీ ధరంబీర్ గోకుల్ కు రామలింగేశ్వరరావు తయారు చేసిన పంచలోహ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుకరించారు. సో ఇక్కడ పంచలోహ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని మనం మారిషస్ ప్రెసిడెంట్ అయిన ధరంబీర్ గోకుల్ కి అందజేయడం జరిగింది. ఎవరు? రామలింగేశ్వరరావు గారు అందజేయడం జరిగింది. నెక్స్ట్ ప్రతిగా గజల్ శ్రీనివాస్ కు అధ్యక్షుడు ఒక నమూనా జ్ఞాపికను అందజేయడం జరిగింది. నావ నమూనా జ్ఞాపిక. సో షిప్ రిలేటెడ్ ఒక జ్ఞాపికను అందజేయడం జరిగింది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి పంచలోహ విగ్రహాన్ని మారిషస్ అధ్యక్షుడైనటువంటి ధరంబీర్ గోకుల్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్వాగతం. అతిథి దంపతులను అశ్వరథంపై ఊరేగిస్తూ వేదిక వద్దకు తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ మనకు అశ్వరథంపై ధరంబీర్ గోకుల్ని వేదిక వద్దకు తీసుకుని రావడం జరిగింది. నెక్స్ట్ పాల్గొన్న ప్రముఖులు. సో ఇతర ప్రముఖులు ఎవరు? ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొనడం జరిగింది. ఓకే. సో మారిషస్ అధ్యక్షుడు మనకు ప్రపంచ తెలుగు మహాసభలు 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరవడం జరిగింది. సో మారిషస్ అధ్యక్షులు ప్రెసిడెంట్ ఆఫ్ మారిషస్ ధరంబీర్ గోకుల్. సో ఆయనకు వెంకటేశ్వర స్వామి పంచలోహ విగ్రహాన్ని మనం ప్రదానం చేయడం జరిగింది. అదేవిధంగా మనం గజల్ శ్రీనివాస్ కి అధ్యక్షుడు ఒక నావ నమూనా జ్ఞాపికను అందజేయడం జరిగింది. ఓకే. సో అంశం భారత మిత్ర అవార్డు గ్రహీత ఎవరు? ధరంబీర్ గోకుల్, మారిషస్ అధ్యక్షుడు. నిర్వాహకుడు ఎవరు? గజల్ శ్రీనివాస్. విగ్రహం తయారీదారు రామలింగేశ్వరరావు. నెక్స్ట్ రికార్డు ప్రత్యేకత. విదేశీ అధ్యక్షుడిని తొలిసారి హాజరవడం. సో ప్రపంచ తెలుగు మహాసభలకు ఒక విదేశీ అధ్యక్షుడు మొట్టమొదటిసారిగా హాజరవడం చూస్తున్నాం. సో క్వశ్చన్. ఇటీవల వార్తల్లో నిలిచిన భారత మిత్ర బిరుదు మరియు ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించి క్రింది ప్రకటనలను గమనించండి. ఓకేనా. ఐడెంటిఫై ద ట్రూ స్టేట్మెంట్స్. ప్రపంచ తెలుగు మహాసభల చరిత్రలో ఒక విదేశీ దేశ అధ్యక్షుడు హాజరవడం ఇదే తొలిసారి. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ కు భారత మిత్ర అనే బిరుదును ప్రదానం చేయడం జరిగింది. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఈ కార్యక్రమంలో భాగంగా అతనికి వెండితో చేసిన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుకరించారు. ఇది తప్పు స్టేట్మెంట్. బికాస్ పంచలోహంతో చేసిన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని మారిషస్ అధ్యక్షుడైనటువంటి ధరంబీర్ గోకుల్ కి అందజేయడం జరిగింది. సో ఇక్కడ మనకు పంచలోహ విగ్రహం. ఇక్కడ మనం స్టేట్మెంట్ లో వెండితో చేసింది అన్నారు, సిల్వర్ అని ఇచ్చారు. కాబట్టి స్టేట్మెంట్ 3 తప్పు. స్టేట్మెంట్ 1 మరియు 2 మాత్రమే కరెక్ట్ ప్రకటనలు. 1 మరియు 2 మాత్రమే కరెక్ట్ ప్రకటనలు. నెక్స్ట్ అటల్ వయో అభ్యుదయ యోజన ముఖ్యమైన అంశాలు. అటల్ వయో అభ్యుదయ యోజన పథకానికి 2.91 కోట్లు ఇవ్వడం జరిగింది. 2.91 crores ఫర్ అటల్ వయో అభ్యుదయ యోజన స్కీమ్. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. రాష్ట్రంలోని వృద్ధుల సంరక్షణ మరియు వారి హక్కుల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం
తీసుకోవడం జరిగింది. సో రాష్ట్రంలోని వృద్ధుల సంరక్షణ మరియు వారి హక్కుల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేటాయించిన నిధులు, ఎన్ని నిధులను కేటాయించారు? 2.91 crores. సో 2.91 crores ని వీళ్ళు కేటాయించడం జరిగింది. సో పరిపాలన అనుమతులు కూడా మంజూరు అవ్వడం జరిగాయి. నెక్స్ట్, పథకం స్వభావం. ఇది కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకం. సో కేంద్ర ప్రభుత్వం సహకారంతో దీన్ని అమలు చేసేది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. అటల్ వయో అభ్యుదయ యోజన. నెక్స్ట్, ముఖ్య ఉద్దేశం వృద్ధుల సంరక్షణ మరియు నిర్వహణ చట్టంపై రాష్ట్ర వ్యాప్త అవగాహన కల్పించడం. సో మనకు వృద్ధుల సంరక్షణ మరియు నిర్వహణ చట్టంపై రాష్ట్ర వ్యాప్తంగా ఒక అవగాహన కల్పించడం కోసం తీసుకొచ్చిన ఇనిషియేటివ్ అటల్ వయో అభ్యుదయ యోజన పథకం. సో దానికోసం 2.91 crores ని మంజూరు చేయడం చూస్తున్నాం. నెక్స్ట్, చట్టపరమైన అవగాహన, వృద్ధుల సంరక్షణ మరియు సంక్షేమ చట్టం. సో మనం ఏమంటున్నాం? మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సిటిజన్స్ యాక్ట్స్. సో మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్, పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ పై అవగాహన కల్పించడం. సో వృద్ధుల సంరక్షణ మరియు సంక్షేమ చట్టం, ఇంగ్లీష్లో మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007, వీటిపైన అవగాహన కల్పించడం. నెక్స్ట్, సమస్యల పరిష్కారం, పిల్లల నుంచి ఎదురయ్యే వేధింపుల నివారణ. పిల్లల నుంచి ఎదురయ్యే వేధింపుల నివారణ. సో ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఎక్కువగా వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి? వారి పిల్లల నుంచి ఎదురయ్యే వేధింపులు, అదేవిధంగా ఆస్తి వివాదాలు ఉంటాయి. సో వాటిని పరిష్కరించడం. సో ఇక్కడ పిల్లల నుంచి ఎదురయ్యే వేధింపులను నివారించడం, అదేవిధంగా ఆస్తి వివాదాలను పరిష్కరించడం, ఇతర సామాజిక ఆరోగ్య సమస్యలపై మార్గదర్శకత్వం చేయడం. అదేవిధంగా అమలు విధానం, జిల్లాల వారీగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం. సో సింప్లీ రిమెంబర్, మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 పైన అవగాహన కల్పించడం. బికాజ్ ఇక్కడ వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏంటి? పిల్లల నుంచి వేధింపులు లేదా ఆస్తి తగాదాలు, ఇతర సామాజిక ఆరోగ్య సమస్యలు. సో వీటన్నిటిని వాళ్ళు నివారించడంలో భాగంగా తీసుకొచ్చిన చట్టాన్ని మనం ఏమంటున్నాం? వృద్ధుల సంరక్షణ మరియు సంక్షేమ చట్టం 2007. సో నోడల్ ఏజెన్సీ ఏంటి? సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో నోడల్ ఏజెన్సీ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. గుర్తుంచుకోవాల్సిన అంశం, వృద్ధుల కోసం గతంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ సీనియర్ సిటిజన్స్. సో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ సీనియర్ సిటిజన్స్, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ సీనియర్ సిటిజన్స్, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ సీనియర్ సిటిజన్స్ అనే దాన్ని ఇప్పుడు మనం అటల్ వయో అభ్యుదయ యోజన పథకంగా మార్చడం జరిగింది. అటల్ వయో అభ్యుదయ యోజన పథకంగా మార్చడం జరిగింది. దానికంటే ముందున్నది ఏంటి? మనకి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ సీనియర్ సిటిజన్స్ ఉంది. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి? వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ మరియు సంక్షేమ చట్టం 2007. సో మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007. అటల్ వయో అభ్యుదయ యోజన మరియు వృద్ధుల సంక్షేమ చట్టంకి సంబంధించి క్రింది ప్రకటనలో పరిశీలించండి. ఈ పథకం ప్రధానంగా వృద్ధుల సంరక్షణ మరియు నిర్వహణ చట్టంపై అవగాహన కల్పించడం, వారి ఆస్తి వివాదాలు మరియు వేధింపుల పరిష్కారాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. సో స్టేట్మెంట్ 1 కరెక్ట్, బికాజ్ ఈ పథకం ప్రధానంగా వృద్ధుల సంరక్షణ మరియు నిర్వహణ చట్టంపై అవగాహన కల్పించడం, వారి ఆస్తి వివాదాలు మరియు వేధింపుల పరిష్కారాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్, అటల్ వయో అభ్యుదయ యోజన అనేది పూర్తిగా కేంద్ర నిధులతో నడిచే పథకం మరియు దీనిని కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకం కింద జిల్లాల వారీగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించడానికి ఇటీవల 2.91 crore నిధులను పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అటల్ వయో అభ్యుదయ యోజన అనేది పూర్తిగా కేంద్ర నిధులతో
నడిచే పథకం మరియు దీనిని కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. రెండో స్టేట్మెంట్. మూడో స్టేట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకం కింద జిల్లా వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి ఇటీవల 2.91 కోట్ల నిధులను పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ స్టేట్మెంట్ 2 అనేది రాంగ్, స్టేట్మెంట్ 1 and 3 మాత్రమే కరెక్ట్. స్టేట్మెంట్ 1 and 3 కరెక్ట్ స్టేట్మెంట్స్. సో ఈరోజు టాపిక్స్ ఒకసారి మనం రీకాల్ చేస్తే, వీఆర్ హ్యావింగ్ నెంబర్ 1, రాష్ట్రంలో తొలి కోవర్కింగ్ స్పేస్ సెంటర్ ఇక్కడ మనకు కుప్పంలో చూస్తాం. నెక్స్ట్, స్వచ్ఛ హరిత విద్యాలయ రేటింగ్స్ 2025. సో మనకు ఏపీ సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. నిర్వహించేది ఎవరు? కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సమగ్ర శిక్ష విభాగం. ఇందులో 5 సెక్టార్స్ ఉంటాయి. సురక్షిత తాగునీరు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు అండ్ చేతులు సబ్బుతో కడుక్కోవడం మరియు వ్యర్థాల నిర్మూలన, హరితవనం అనే కాన్సెప్ట్ తోటి కీ కాంపోనెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్, ఏపీ అడ్వాంటేజ్ దావోస్ 2026 కీలకమైన అంశాలు. సో ఇక్కడ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రావడం జరిగింది. అదేవిధంగా మనకు పెట్టుబడుల కోసం కీలకమైన ప్రాజెక్టులను రావడం జరిగింది. మౌలిక సదుపాయాలు అండ్ భౌగోళిక బలం. అదేవిధంగా మనకు ఎఫ్డిఐ అట్రాక్షన్, తీరరేఖ 1054 కిలోమీటర్లు ఉంది. సో వాటిని యూటిలైజ్ చేసుకొని తూర్పు తీరంలో ఆంధ్రప్రదేశ్ను ఒక ఎక్స్పోర్ట్ హబ్గా మార్చాలి అనే కోణంతో తీసుకొచ్చాం. నెక్స్ట్, గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమోనియా ప్లాంట్. సో ఎక్కడ కాకినాడ, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, బెంగళూరు విజయవాడ హైవే నిర్మాణంలో గిన్నిస్ రికార్డులు. మొత్తం ముఖ్యమైన అంశాలు ఏంటి? మనకు ప్రాజెక్ట్ వేదిక, నిర్మాణ సంస్థ రాజ్పథ్ ఇన్ఫ్రా. నెక్స్ట్, ఇందులో మొత్తం 4 ఘనతలు. వేగవంతమైన నిర్మాణం 1, రెండవది అత్యధిక కాంక్రీట్ వినియోగం, సుదీర్ఘ కాంక్రీట్ పనులు, సుదీర్ఘ రహదారి నిర్మాణం. నెక్స్ట్, విశాఖపట్నం పోర్ట్ ప్రపంచ టాప్ 100 పోర్ట్లో విశాఖకు చోటు. నెక్స్ట్, దుగరాజపట్నం దగ్గర మనం పోర్ట్ కమ్ షిప్ బిల్డింగ్ అండ్ షిప్ రిపేర్ క్లస్టర్ ని చూడబోతున్నాం. ఎట్ ద సేమ్ టైం షిప్ టెక్నాలజీ సెంటర్ ఇక్కడ విశాఖపట్నం. నెక్స్ట్, ఏపీ జాతీయ రహదారుల నిర్మాణం, దట్ ఈస్ నేషనల్ హైవే 544G సాధించిన 2 రికార్డ్స్. ఇక్కడ మనకు నిర్మాణ సంస్థ రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్. 14వ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుకి సంబంధించిన మీటింగ్ ని చూసాం. జనరలీ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్. నెక్స్ట్, ఏపీ జెన్కో చారిత్రాత్మక రికార్డ్. సో ఇక్కడ మనకు దాదాపు వాళ్ళు 6600 మెగావాట్స్ థర్మల్ యూనిట్ల సామర్థ్యాన్ని వాళ్ళు నెలకొల్పడం జరిగింది. మారిషస్ అధ్యక్షుడికి భారత మిత్ర బిరుదు ప్రదానం. బికాజ్ ప్రపంచ తెలుగు మహాసభలకు ఒక దేశాధ్యక్షుడు రావడం ఇదే తొలిసారి. ఆయనకి ఇచ్చిన టైటిల్ ఏంటి? భారత మిత్ర. పర్సన్ ఎవరు? ధరంబీర్ గోకుల్. అదేవిధంగా ఆయనకు పంచలోహంతో చేసిన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా బహుమతిగా ఇవ్వడం జరిగింది. అటల్ వయో అభ్యుదయ యోజన ముఖ్యమైన అంశాలు. సో దానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2.91 crores రూపీస్ని అలాట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 గుర్తుపెట్టుకోవాలి. దానికి సంబంధించిన అవగాహన కల్పించడం కోసం తీసుకొచ్చిన ఇనిషియేటివ్. సో అంతకంటే ముందు మనకు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ సీనియర్ సిటిజన్స్ అనేది ఇప్పుడు రిప్లేస్ చేసి ఏమొచ్చింది? అటల్ వయో అభ్యుదయ యోజన అనే పేరుతో మనకు రావడం జరిగింది. సో ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవ్వండి. నెక్స్ట్ సెషన్లో మనం ఫిబ్రవరికి సంబంధించిన ఇంపార్టెంట్ రీజనల్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. విల్ మీట్ అగైన్.